గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం తత్సత్. ఇక్కడికి ఎంతోమంది శ్రద్ధతోనూ భక్తితోనూ వచ్చారు. అదే భక్తి శ్రద్ధలు ఇక్కడ ఇప్పుడు ఈ సమయంలో పెట్టుకొని ఈ చెప్పబోయే విషయాన్ని జాగ్రత్తగా వినమని కోరుతున్నాము. ప్రపంచంలో మనుషులు జీవించడం జరుగుతూ ఉంది. అయితే మనం భక్తిభావంలో ఉండాలి అని అందరూ అనుకుంటున్నారు. కానీ భక్తిభావంలో అనుకుంటూనే మాయలో పడిపోయారు అన్నమాట. అంటే మాయ అనేది ఒకటి ఉంది మనకు. అది ఎక్కడ ఉంది అని అంటే చాలాసార్లు చెప్పుకున్నాము. మన శరీరంలో మన తల యందే గుణాల రూపంలో ఉంది చెప్పుకున్నాం అన్నమాట. ఈ గుణాల రూపంలో ఉండేదాన్ని ఎవరు గుర్తించలేరు. ఎందుకంటే ప్రతినిత్యము గుణాలు జీవుడు ఇద్దరు మిక్స్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఏ ఆలోచన చేసినా నేనే చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. కానీ ఇది మాయ వల్ల నాకు కలుగుతుంది అని అనుకోవడం లేదు. అందువల్ల ఏ గుణం వచ్చినా కానీ అది నా మంచి గుణమే అనుకుంటాడు, కానీ చెడు గుణం అని ఎవరు అనుకోవడం లేదు. ఇది మనకు ఒక రకమైన మాయ ఉంది మనకు. తర్వాత దేవుడిని తెలుసుకోవాలనే భక్తి కూడా ఓ రకం ఉంది. ఈ రెండిట్లో మనం ఏ దాంట్లో ఎక్కువ కాలం గడుపుతున్నాము అంటే మనం గడిపే కాలంలో ఎంత మాయలోనే ఎక్కువ గడుపుతున్నాం. కానీ ఈ దైవికమైనటువంటి జ్ఞానంలో భక్తిలో జ్ఞానాన్ని తక్కువగా గడుపుతున్నాము. ఇప్పుడు ప్రస్తుతం కాలంలో దేవుణ్ణి తెలుసుకోవాలి, జ్ఞానం తెలుసుకోవాలని ఎంతోమందికి శ్రద్ధ ఉంది. అయినా కానీ దాని ప్రకారం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కూడా. అయితే దాని ప్రకారం మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు అని అంటే మాయ అనేది మనిషిని పక్కదారిలోకి పంపిస్తూ ఉంది. నీ ఉద్దేశము దేవుని తెలుసుకోవాలని ఉండగానే నిన్ను మాత్రం దేవుని వైపు పోకుండా మాయ పక్కదారిలో పంపిస్తూ ఉంది. మాయకు మళ్ళా దేవుడు ఈ మాయను అణిచివేయచ్చు కదా, దేవుని మార్గానికి ఆటంకంగా ఉండే మాయను ఎందుకు పుట్టించాడు? ప్రతిదాన్ని ఆయనే పుట్టించాడు కదా, మళ్ళీ మాయను కూడా ఆయనే పుట్టించాడు కదా, మళ్ళీ మాయ ఆయనకు వ్యతిరేకంగా ఎందుకు చేస్తూ ఉంది అని మనకు ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకు జవాబుగా చెప్పుకుంటే దేవుడే ఆ మాయను పుట్టించాడు, దేవుడే నీకు వ్యతిరేకంగా చేయమని కూడా దానికి చెప్పాడు. ఎందుకు అంటే నువ్వు ఎప్పుడైతే సక్రమంగా దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటావో, ఎప్పుడైతే నీ బుద్ధిని దేవుని మీద వినియోగించాలనుకుంటావో అప్పుడు మాత్రమే నీకు అర్థమవుతుంది. లేకపోతే నీకు త్వరలో పుట్టిన గుణాల ప్రకారము ఏ ఆలోచన ఇస్తే ఆలోచనంతా నాది కరెక్టే అని అనుకుంటే, ఏ తెలిస్తే అది కరెక్టే అనుకుంటే అది తప్పు అవుతుంది. అందువల్ల దేవుడికి అది ఇష్టం లేదు. దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే నువ్వు సక్రమైన మార్గంలో ఉన్నావా లేదా అని చూస్తున్నాడు.
దేవుని గురించి నువ్వు అటువంటి ప్రయత్నం చేస్తున్నావా లేదా అని చూస్తున్నాడు. అరే అటువంటి ప్రయత్నం చేసేదానికి మనకు 3 గ్రంథాలు ఇచ్చాడు. ముస్లింలకేమో ఖురాన్ ఇచ్చాడు, క్రైస్తవులకేమో బైబిల్ ఇచ్చాడు, హిందువులకేమో భగవద్గీత ఇచ్చాడు. దాంట్లో అతను ఎంతో జ్ఞానాన్ని చెప్పాడు, మనిషికి కావాల్సిన జ్ఞానాన్ని అంతా చెప్పాడు. అయితే మనిషి ఏం చూస్తున్నాడంటే దేవుడు చెప్పిన జ్ఞానాన్ని స్వీకరించకుండా దాంట్లోనే మనసులు అల్లినటువంటి భావాలను అడ్డం పెట్టుకొని, అంటే ఆ భావాలు అనుసరిస్తూ పక్కదారిలో పోతున్నాడు అన్నమాట. దేవుని మాటకు తక్కువ విలువిస్తూ మనుషుల మాటకే ఎక్కువ విలువిస్తున్నాడు. అంటే మనకు గురువు ఉన్నాడు అనుకోండి, గురువు చెప్పిన మాటనే మనం ఎక్కువ వింటున్నాం, కానీ భగవద్గీతలో ఉన్నట్టు మాటను మనం వినడం లేదు. భగవద్గీతలో దేవుడు చెప్పినట్టు మాటను వినడం లేదు. మళ్ళీ దేవుడు ఎందుకు ఈ భగవద్గీతను చెప్పినాడు అంటే, నీకు ఇవి ధర్మాలు, ఇదే నీ సక్రమైన మార్గము అని తెలియాలనే భగవద్గీత మనకు చెప్పినాడు. అయినా మనం ఏం చేస్తున్నామంటే భగవద్గీతలో మాటలు పక్కన పెట్టి ఈ గురువులు ఏది అందిస్తే అదే గొప్పదని మనము భావించుకొని వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నాము. ఓ గురు పరంపర అనేది ఉందా నీకు అని ఒక ఆయన ప్రశ్నిస్తున్నాడు. అంటే గురు పరంపర అంటే మామూలుగా వంశపారంపర్య వచ్చినట్టు గురువులు మళ్ళీ ఆ గురువు ఇంకో గురువు నువ్వు మళ్ళీ ఎట్లా నువ్వు గురువు అయినావు, తర్వాత నువ్వు ఎక్కడ శిష్యునైనావు అనేది నీకు ఎట్లా శిష్యత్వం చేసుకున్నావు, ఏ గురువు దగ్గర నువ్వు శిష్యత్వం చేయించావు అని ఇట్లా పరంపరలు అడుగుతున్నారు. కానీ భగవద్గీతలో ఉండేటువంటి జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోగలిగినావా అనే ప్రశ్న ఎవరు వేయడం లేదన్నమాట. నేను జ్ఞానం తెలుసుకుంటే నీకు ఏ గురు పరంపర నుంచి వచ్చినావు అని అడుగుతున్నారు. అంటే ఈ గురువులు ముఖ్యమా, జ్ఞానం ముఖ్యమా మనకు? సరే, గురువులనే విషయానికి వస్తే గురువు ఎవరు? గురువు ప్రపంచానికంతా ఒక్కడే ఉంటాడు అని మేము చాలా సార్లు చెప్పాము. గురువు జ్ఞానం చెప్పేవాళ్ళంతా గురువులు కాదు అని కూడా చెప్పాము. సరే, జ్ఞానం చెప్పేవాళ్ళంతా బోధకులు అవుతారు, కానీ బోధించే వాళ్ళు అవుతారు, కానీ గురువులు కాదు. ప్రపంచానికంతా ఒక్కడే గురువు, ఆ ఒక్కడు దేవుడే. మళ్ళీ దేవుడు మనకు కనిపరాడు, వినపరాడు, పని చేయడు, పేరు లేదు, ఆకారము లేదు అని మీరు చెప్తారు కదా, మళ్ళీ ఆయన ఎట్లా గురువు అవుతాడు మనకు అని మనకు ఓ ప్రశ్న రావచ్చు. గురువు అంటే మనకు ఎదురుగా ఉంటే జ్ఞానం చెప్తే కదా మనకు అర్థమయ్యేది. మళ్ళా మన దేవుడు గురువు అయితే దేవుడు అసలు వినపరాడు, కనపరాడు, ఏది కానటువంటి వాడు, ఎవరు గుర్తించలేడు, ఎవరు చూడలేదేను, మళ్ళీ ఆయన మనకు ఎట్లా చెప్తాడు జ్ఞానాన్ని అనే ప్రశ్న కూడా రావచ్చు మనకు. ఎప్పుడైతే మనుషులకు జ్ఞానం తెలియకుండా పోయి అజ్ఞానంలో మనం ఉండిపోయినామో, అజ్ఞానంలో ఉండి ఇదే జ్ఞానం అనుకుంటున్నామో, అజ్ఞానం పనులు చేస్తూ ఇవే జ్ఞానం పనులు అనుకుంటున్నామో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తిరిగి తన జ్ఞానం తెలియజేసే దానికోసము ఆయన మనుషుల మధ్యలోకి వచ్చి మనుషుల మధ్యలో ఉండి ఎప్పుడో సమయము చూసి జ్ఞానం చెప్పిపోతాడు అనమాట. మళ్ళీ ఆయన చెప్పిన జ్ఞానాన్ని మనం అప్పుడైనా తెలుసుకోగలిగితే మనం గురువు చెప్పిన జ్ఞానం తెలుసుకున్నట్టయితుంది. అట్లా కాకుండా దేవుడు భగవద్గీతలో చెప్పినటువంటి ధర్మాలు ఏమాత్రం కాకుండా ఇప్పుడు ఎవరిష్టానుసారం వాళ్ళు బోధిస్తూ ఇదే జ్ఞానము అని చెప్తే వినే పరిస్థితిలో మనుషులంతా ఉన్నారు. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. దానివల్ల దేవుడు తెలియబడడు. అందువల్ల దేవుడు చెప్పిన జ్ఞానం కూడా మనకు తెలియకుండా పోతూ ఉంది. నువ్వు సక్రమైనటువంటి శ్రద్ధ లేనప్పుడు నీ శరీరంలో మాయ నేను పక్కదారి పంపిస్తూ ఉంది. ఆ మాయ కూడా నేను ఎట్లా పంపిస్తూ ఉంటే దేవుని ఆజ్ఞతోనే నేను పక్కకు పంపిస్తుంది. కానీ స్వతహాగా మాయ ఏమీ పని చేయలేదు. అర్థమైందా? ఇప్పుడు మాయ నేను దేవునికి దూరంగా పంపిస్తూ ఉంది అంటే దేవునికి ఇష్టం లేకపోతే నేను దూరంగా పంపిస్తూ ఉంది, దేవునికి ఇష్టమైతే నేను దేవుని దగ్గరగానే పంపిస్తుంది. కాబట్టి నీలో ఉండేటువంటి లోపమే కానీ ఇంకొకటి ఏమి కాదు అని మనకు తెలుస్తుంది. మన భగవద్గీతలో జ్ఞానయోగం అని ఒక అధ్యాయం ఉంది. ఆ జ్ఞానయోగంలో ఏం చెప్పినాడంటే మొట్టమొదటి ఒక శ్లోకం చెప్పినాడు. ఎప్పుడైతే అజ్ఞానం పెరిగిపోతుందో భూమి మీద అప్పుడు నేను వచ్చి జ్ఞానం చెప్తాను అన్నాడు అనమాట. అది హిందువులకు సంబంధించిన హిందువుల గ్రంథమైనటువంటి భగవద్గీతలో ఉంది. హిందువు అంటే ఏమి? జ్ఞాని. అంటే జ్ఞానులకు సంబంధించినటువంటి భగవద్గీతలో. అంటే హిందువులు అంటే ఏదో వాళ్ళు సపరేట్ జాతి మతం అనుకోవద్దండి. హిందూ అంటే జ్ఞాని అని అర్థం. హిందువుకు సంబంధించిన జ్ఞానానికి సంబంధించిన భగవద్గీతలో ఏముంది? దాంట్లో
భగవద్గీతలో జ్ఞానయోగం అనే దాంట్లో ఒక శ్లోకం ఈ విధంగా చెప్పబడింది. ఆ శ్లోకం ఏమంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు. అంటే ఈ శ్లోకం యొక్క భావన తెలుగులో చెబితే, ఎప్పుడెప్పుడు ధర్మమునకు ముప్పు కలిగి పృథివియందు అధర్మంబు వృద్ధి చందు అప్పుడప్పుడునే భూమినవతరింతు నన్ను నే సృజించుకొని. ఎప్పుడైతే ఈ భూమి మీద ధర్మాలకు ముప్పు కలిగి అధర్మాలు చెలరేగిపోతాయో అప్పుడు నన్ను నేను పుట్టించుకొని, నన్ను నేను సృజించుకొని మీ మధ్యకు వచ్చి జ్ఞానం చెప్తా అన్నాడు. అప్పుడు ఏం చెప్పాడంటే, అక్కడ రెండో శ్లోకము మనకు అర్థం కాలేదు చాలా మటుకు. అక్కడ చెప్పినటువంటి రెండో శ్లోకము చాలామందికి అర్థం కాలేదని మనం ఒప్పుకోవచ్చు. ఏమర్థం కాలేదంటే, అక్కడ చెప్పిన శ్లోకం ఏం చెప్పినాడంటే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధుజనులనెల్ల సంరక్షణము చేయ దుష్టజనులను బట్టి దృంచివేవా సకల ధర్మములకు సంస్థాపనమునర్ప యుగ యుగం మునందు నుద్భవింతు. అంటే ఏ యుగంలో ఎప్పుడైనా కానీ నేను పుట్టాల్సిన అవసరం వస్తూ ఉంది. అప్పుడు పుట్టి నేనేం చేస్తానంటే, మంచి వాళ్ళని పెంపొందింపజేస్తాను, దుష్టజనులని లేకుండా చేస్తాను అన్నాడు. లేకుండా చేస్తానంటే కత్తి పెట్టి చంపుతానని చెప్పలేదు, కానీ అక్కడ వాళ్ళలో ఉండే దుష్టత్వాన్ని మార్చివేసి మంచి వాళ్ళుగా చేస్తాను, ధర్మపరులుగా చేస్తాను, జ్ఞానవంతులుగా చేస్తాను, జ్ఞానం బోధించి అనే ఉద్దేశంతో చెప్పినాడు. ధర్మ సంస్థాపన కోసం నేను వస్తున్నాను, ధర్మ సంస్థాపన చేసి సకల ధర్మంలో తెలియజేస్తూ వాళ్ళను మంచిగా మారుస్తాను అన్నాడు, కానీ వాళ్ళని చంపివేస్తాను అని చెప్పలేదన్నమాట. ఒక వేరే మతస్థులు, క్రైస్తవ మతస్థులు ఒక చోట ఏం చెప్తున్నారంటే, మీ మతంలో మీరుంటే హిందువులుగా మీరు తప్పు చేసేది నిజము, ఏదో ఒకటి పాపం చేసేది వాస్తవమే ప్రతి మనిషి, కానీ మీ దేవుడు వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడంటే, మీరు తప్పు చేసినందుకు మిమ్మల్ని చంపేస్తాడు. మా దేవుడు అట్లా కాదు, ఎవరిని తప్పు చేసినా ఎంత పాపాత్ముడైనా మా దేవుడు ప్రేమిస్తాడు, వాని పాపాన్ని కడిగి వేస్తాడు ఆయన రక్తంతో, వాని పాపాన్ని క్షమిస్తాడు. మా దేవుడు ఎంతో ప్రేమ చూపుతాడు, మీ దేవుడు అట్లా కాదు అందరిని చంపేస్తాడని బోధిస్తున్నారు అనమాట. అంటే మా దేవునికి మీ దేవునికి ఇంత వ్యత్యాసం ఉంది. మళ్ళా మీ దేవుడేమో చాలా క్రూరాత్ముడు, మా దేవుడు చాలా ప్రేమాత్ముడు చెప్తున్నారు. కానీ అందరి దేవుడు ఒకడైన విషయము వాళ్ళకి తెలియదేమో, కానీ వాళ్ళ దేవుడు వేరనుకొని ఆ విధంగా బోధిస్తున్నారు అన్నమాట. ఇక్కడ మనం హిందువులు కూడా ఇదే మాట చెప్తున్నారు. అంటే పాపం చేసిన దేవుడు చంపేస్తాడు, దుర్మార్గం లేకుండా చేస్తాడు అని చెప్తున్నాడు, కానీ జ్ఞానాన్ని చెప్పి మారుస్తాడు అనేటువంటి మాట చెప్పలేదన్నమాట. ఇట్లా ఏం చేస్తానంటే, మనకు కొన్ని విషయాల్లో, అంటే దేవుడు చెప్పిన విషయాల్లో సరిగా మనం అర్థం చేసుకోలేక తప్పు భావాలతో మనం అర్థం చేసుకొని మనకు అర్థమైంది సరైంది అని ఇంకొకరికి చెప్పడం వల్ల, వాళ్ళు దాన్ని అనుకోవడం వల్ల ఈ రకంగా జ్ఞానం అనేది తప్పుదారి పట్టిపోయింది. ఆ తప్పుదారిలో మనం ఎంత ముందుకు పోయినా కానీ దేవుడు మనకు తెలియబడడు, దేవుని వద్దకు మనం చేరలేము, మోక్షము రాదు. ఎన్ని తూర్లైనా ఇక్కడే పుడుతూ ఉండాల్సిందే, సస్తా ఉండాల్సిందే, జన్మలు ఎత్తుతూ ఉండాల్సిందే, మనం చేసుకునే పాపం మనం అనుభవిస్తూ ఉండాల్సిందే. ఒక్క ముక్క కూడా మనం తప్పించుకోవడానికి అవకాశం లేదు. అందువలన మనం సక్రమైన మార్గంలోకి పోవాలంటే ఏం చేయాలి అంటే, దేవుడు చెప్పిన జ్ఞానాన్ని ఆశ్రయించాలి.
నువ్వు హిందువుగా ఉంటే భగవద్గీతను ఆశ్రయించు, ముస్లింగా ఉంటే ఖురాన్ను ఆశ్రయించు, క్రైస్తవునిగా ఉంటే బైబిల్ని ఆశ్రయించు. 3 గ్రంథాల్లో దేవుని జ్ఞానం ఉంది, ఇంకొకటి ఏమీ లేదు. కానీ దేవుని జ్ఞానాన్ని మనం గుర్తించలేకపోతున్నాము. ఇప్పుడు హిందూ మతంలో పెద్ద పెద్ద స్వామీజీలు అంటున్నారు. ఏ స్వామీజీ ఎవరున్నా కానీ ఆయన ఏం చేస్తాడంటే గడ్డం పెంచుంటాడు, నెత్తి పెంచుంటాడు, కాషాయగుడ్డలు ఉంటాడు. అది మామూలు చిన్న చిన్న స్వాములు. ఇంకా పెద్ద స్వామీజీ అంటే ఒక కట్టె పట్టుకుంటారు, జెండా పెట్టుకుంటారు, ఒకటి ఏదో ఒకటి తీసుకుంటారు అనమాట. వాళ్ళంతా పెద్ద స్వామీజీలు. మళ్ళీ ఇదంతా భగవద్గీతలో నాకు కట్టె పట్టుకోమని ఉందా, కాషాయగుడ్డలు వేసుకోమని ఉందా, గడ్డాలు పెంచుకోమని ఉందా, చాతుర్మాస వ్రతాలు చేయమని ఉందా? మళ్ళీ ఇవన్నీ ఏమీ లేవు. ఆయన చెప్పిన స్వచ్ఛమైన జ్ఞానం. కానీ ఇవన్నీ చేస్తేనే నువ్వు హిందువు, ఇవన్నీ చేస్తేనే జ్ఞాని అంటున్నారు అన్నమాట. ఇవన్నీ ఎవరు చెప్పారు? సరే, ఎవరో చెప్పారు, మనుషులు చెప్పినారు. మనుషులు చెప్పిన జ్ఞానాన్ని పట్టుకొని అదే సాంప్రదాయాన్ని మనుషులు ఆచరిస్తున్నారు తప్ప నేడు దేవుడు చెప్పిన జ్ఞానాన్ని సరిగా ఆచరించడం లేదు, దాన్ని అనుభవానికి తెచ్చుకోవడం లేదు. మళ్ళీ ఈ పద్ధతిలో నువ్వు ఉంటే దేవుడు నీకు తెలియబడతాడా? తెలియబడడు. మనం తెలియబడినప్పుడు మనం ఏం చేయాలా? మనం మన పద్ధతి మార్చుకోవాలా లేదా? తప్పనిసరిగా మార్చుకోవాల్సిందే. మార్చుకోవాలంటే ఏం చేయాలా? ఆడిపోతాము. నేను చాలాసార్లు చూశాను. చాలా ఇంతకుముందు కొన్ని చోట్ల పోయి చాలామందిని కలిసి జ్ఞానాల గురించి అడిగినాను. ఏమీ తెలియనప్పుడు, నాకేం తెలియనప్పుడు నేను ఇంత జ్ఞానం చెప్తాను, నాకు అప్పుడు తెలుసు కదా, నేను నేర్చుకునే పద్ధతులు తెలుసుకోవాలనుకున్నాను. ఎక్కడైనా పోతే జ్ఞానం దొరుకుతుందేమోనే ఒక ఆశ్రమంలో, తిరుపతిలో ఒక పెద్ద ఆశ్రమం ఉంటే అక్కడ పోయి కపిల తీర్థం దగ్గర ఒక ఆశ్రమం దగ్గరికి పోయి వచ్చి కూర్చున్నాక ఒక స్వామీజీ బయటకు వచ్చాడనమాట. వస్తే ఆయన నమస్కారం చేసి, ఏమి వచ్చారో మీరు అని అడిగితే, ఏమీ లేదు, జ్ఞానం మీద ఆసక్తి కలిగి వచ్చాను, నాకేమన్నా మీకు తెలియని విషయాలు ఉంటే చెప్తారని, జ్ఞానం తెలుసుకోవాలనుకున్నాను నేను అని చెప్తే, ఏ జ్ఞానం కావాలో నీకు అడుగు చెప్తాను అన్నాడు. అంటే అక్కడ ఒక సమాధి ఉండేది. ఆ సమాధి దగ్గర యోగదండం పెట్టి ఉండేవాళ్ళు అనమాట. ఆ యోగదండం గురించి ఇది యోగులంతా ఉపయోగిస్తుంటారు, చెయ్యి కింద పెట్టుకొని. దీని ఉపయోగం ఎట్లా, దీన్ని ఎట్లా ఉపయోగించాలా, మేము ఈ జ్ఞానం తెలుసుకుంటే దీన్ని ఏం చేయాలా మేము అడిగినాం. అంటే ఇది మీకు పనికొచ్చేది కాదు, ఇది యోగులకే పనికొచ్చేది అన్నాడు. మేము యోగులు కావాలనే కదా మేము కూడా ప్రయత్నం చేస్తాండేది, అది మీరు కొంత వివరంగా చెప్పండి స్వామి అని అడిగినాం. అంటే ఆయన ఏం చెప్పినాడంటే, సరే చెప్తా ఇను అన్నాడు. ఇది యోగం చేసినప్పుడు నిద్ర వస్తుంది, యోగ నిద్ర అంటాం దాన్ని. నిద్ర వచ్చినప్పుడు పక్కకు పోకుండా సపోర్ట్గా ఉంటుంది అని చూపించాడు. అప్పుడు ఏం చేసామంటే, సరే కుడిపక్కకు పోయింటే కుడిపక్క పెట్టుకున్నాము. అది కుడిపక్క పడము, ఒకవేళ ఎడపక్క పెడితే ఎట్లా అని అడిగినాం. తర్వాత ముందుకు పడితే ఎట్లా, వెనక పడితే ఎట్లా? దీనికి అన్నిటికీ బాగుంటే ఈ కట్టె ఓ పక్క కదా సపోర్ట్ ఉండేది, గొంతుకు తాడు కట్టుకొని చక్కగా కూర్చుంటే పీడవుతుంది కదా, మనం పై కట్టుకొని ఎక్కడ పడం కదా అని అడిగినాం. అంటే మీరు ఏందో జ్ఞానం అడగాలని వచ్చారు, ఇట్లా మాట్లాడతారు, చెప్పింది వినరు, మీరు ప్రశ్న చేస్తారంటే ఎట్ట సార్ వినేది, నువ్వు చెప్పింది వినాలని వచ్చింది, ఏదంటే ప్రశ్న వచ్చినప్పుడు అడగలా లేదా అంటే, మీకు చెప్పను పో, జ్ఞానం చెప్పను ఏం చెప్పను పోన్నాడు. సరే పీడ పోయిందని వచ్చేసినాం అనమాట. ఇట్లా కొన్నిసార్లు తిరిగి చూస్తే అది ఏమాత్రము సంబంధం లేని జవాబులు వస్తూ ఉండేటివి. వీళ్ళు వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళు చాలా పొరపాటు పడి ఉన్నారు, ఈ జ్ఞానమే తెలియదు, ఈ జ్ఞానం తెలిసి మనం వీళ్ళ దగ్గరికి భ్రమపడి వస్తున్నాం, కానీ వీళ్ళకి ఏం జ్ఞానం తెలియదు అనుకున్నాము. ఇంకా మళ్ళీ ఈ తెలియని జ్ఞానాన్ని నాకు తెలియదు, వీళ్ళు చెప్పలేరు, మరి ఎట్లా తెలుస్తుంది? ప్రపంచం కంటే తెలుస్తుంది, నాకెట్లా తెలుస్తుంది అంటే నేనే స్వయం పరిశోధన చేయాలనుకున్నాం అనమాట. సరే, దేవుడు మనకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు కదా, ఆ గ్రంథాన్ని తీసుకొని చూస్తాం అనుకున్నాము. భగవద్గీతను చూశాను. భగవద్గీతను ఒక తూరు చదివినా, 2 తూర్లు 3 తూర్లు చదివినా సంపూర్ణంగా దాన్ని అర్థం చేసుకోగలిగాం. అంటే ఏరే భగవద్గీత చదివితే అంటే నేను అక్కడ వాళ్ళే చెప్తే ఈ భగవద్గీతకు ఆ భగవద్గీతకు వ్యత్యాసం ఉంది. అంటే దేవుడు చెప్పినది ఒక రకము, వాళ్ళు చెప్పేది ఒక రకము. ఇట్లా అంటే నేను చదివిన భగవద్గీతలో కూడా చాలా అనుమానాలు రేకెత్తేది ఉన్నాయి. ఒకసాటేమో దేవుడు చంపేస్తాడని, గుణాల్లో ఉంటే దుష్టులుగా ఉంటే, దుష్టులుగా ఉన్నవాడిని సంహరించి దుష్టులను లేకుండా చేస్తాడు, దేశంలో భూమి మీద లేకుండా చేస్తాడు, ఆ భూమి మీద లేకుండా చేసేదానికి వస్తాడు దేవుడు అని చెప్పారు అనమాట. ఇంకోసాటికి పోతే ఏ గుణంలో ఉన్నవాడు మళ్ళీ తిరిగి ఆ గుణంలో పుడతాడు వాడు అని చెప్పినారు. అంటే మళ్ళీ దుష్టులను లేకుండా చేస్తానంటే ఒకవేళ చంపేసినా కానీ ఇక్కడ ఉండేవాడు మళ్ళీ తిరిగి ఇంకోసారి పుడతాడు కదా, వాడే భూమి మీద ఉంటాడు కదా, వాడు లేకుండా ఎట్లా పోయినట్టు?
మరి దేవుడు ఎట్లా లేకుండా చేసేట్టు? దేవుడు లేకుండా చేస్తాడనే మాట అబద్ధం కదా, దేవుడు అబద్ధం చెప్తాడా ఏమంట? కాబట్టి మనది ఏమో పొరపాటుగా అర్థం చేసుకున్నాము, మనకి అర్థం కాలేదు, ఈ చెప్పే బోధకులు సరిగా చెప్పలేదు అని మేము అనుకోవడం జరిగింది. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఏమీ లేదు, దేవుడు అనేవాడు అందరిలో ఉన్నాడు అని మాకు భగవద్గీతలో చెప్పారు కదా, ఆయన అడుగుదాం, ఈ మనుషులను అడిగేదానికంటే ఆయన అడిగేది మంచి ప్రశ్న అనుకున్నాం. అప్పటి నుండి అంతర్ముఖంగానే మేము ప్రశ్న వేసుకుంటూ వచ్చాము. ఏదైనా అంతర్ముఖంగానే మాకు జవాబు తెలిసేది అనమాట. ఆయన ఏం చెప్పాడంటే, పురుషోత్తమ ప్రాప్తి యోగంలో దాంట్లో నేనే నీకు ఊహను అందిస్తాను, నేనే నీకు జ్ఞానాన్ని అందిస్తాను అని ఒక శ్లోకం చెప్పినాడు. మత్త స్మృతి జ్ఞానం అహోగనంచ అని. మళ్ళా నేను నీ జ్ఞానాన్ని, స్మృతిని, ఊహను అన్నీ అందిస్తానన్నప్పుడు ఆయన మన జ్ఞానాన్ని ఎందుకు అందించాడు? అందిస్తాడని చెప్పినాడు కదా, ఆ నమ్మకం మనకెందుకు లేదు? కాబట్టి మనం దాన్ని తెలుసుకుంటే సరిపోతుంది. భగవద్గీత తెలుసుకున్న తర్వాత 3 దైవ గ్రంథాలు ఉన్నాయి కదా మనకు, తర్వాత మిగతాది కూడా బైబిల్, ఖురాన్ కూడా చదవాలని మళ్ళీ తర్వాత కొంతకాలం చదివాము. అంటే ఈ మధ్యకాలంలో చదివాను అనుకోండి, కొంతకాలం చాలా కాలం తర్వాత. వాటిలో విషయాలు, ఈ భగవద్గీతల విషయాలు సంపూర్ణ ఏకంగా ఉన్నాయని మాకు అర్థమైంది. కానీ వాళ్ళు చదివితే మీ భగవద్గీత వేరు, మా ఖురాన్ వేరు, మా బైబిల్ వేరు అంటున్నారు, కానీ ఎక్కడా మాకు ఏమాత్రం తేడా కనిపించలేదు. అది అన్నీ ఒకే దేవుడు చెప్పినటువంటి వాక్యాలే కానీ ఇంకోటి ఏమీ లేదని మాకు అనిపించింది. కానీ భగవద్గీతలో నేను వచ్చి పుట్టి జ్ఞానం చెప్తాను, ఎప్పుడైతే అజ్ఞానం పెరిగిపోయిందో, ఎప్పుడైతే అధర్మాలు పెరిగిపోయినాయో నేను భూమి మీదకి వచ్చి చెప్తాను అన్నప్పుడు అదే మాట ఖురాన్లో ఉంది, అదే మాట బైబిల్లో ఉంది. మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారంటే దేవుడు రాడు, మళ్ళీ పుట్టడు, మనిషిగా రాడు, పుట్టేవాడు కాదు దేవుడు అంటున్నారు. మళ్ళీ ఇక్కడ నెచ్చి పుడతాను అని చెప్పినాడు, మనిషిగానే వస్తానన్నాడు. మనిషిగా వచ్చినప్పుడు నన్ను కనుక్కోలేరు మీరు అని కూడా చెప్పాడు. నన్ను మానవుడే అనుకుంటారు, నన్ను మనిషిగానే అవమానపరుస్తాడు అని చెప్పినారు. మళ్ళీ అన్ని రకాలుగా ఇక్కడ చెప్పినప్పుడు అక్కడ ఏం చెప్పినంటే వాళ్ళ గ్రంథాల్లో ఆ వాక్యం ఉన్నా కానీ వాళ్ళ పెద్దలు ఏమని నేర్పించినారు వాళ్ళందరికీ? దేవుడు పుట్టడు అనే శాస్త్రం నేర్పించినారు. మా పెద్దలు చెప్పినది మేము పుట్టడని మొదటి అలవాటైంది, ఆ అలవాటు మేము విడిచిపెట్టము అంటున్నారు. దేవుడు ఏం చెప్తాడు? ఒరే మీ అలవాటు మీరు మానుకోండి, మీరు మనుషులు చెప్పిన మాట వినొద్దంటే నేను చెప్పిన మాట వినండి అని చెప్పినాడు. కానీ మనం ఏ మతంలో అయినా కానీ మనుషులు బోధకులు చెప్పినటువంటి మాటలు వింటున్నారు, కానీ దేవుని గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి మాటలు వినడం లేదు. మళ్ళీ దేవుడు చెప్పిన మాట వినకపోతే మనకు దేవుడు ఎందుకు పంపిస్తాడు మన సక్రమైన మార్గంలో? మీరు నా మాట వినకుండా మనుషుల మాట వింటున్నారు. నాతో సమానం కానటువంటి వాటలు నా జ్ఞానం ఏమి తెలియనటువంటి వాళ్ళు మనం విన్నప్పుడు నిన్ను నా దారిలోకి రానేను అని ఆయన జ్ఞానం ఏమాత్రం మనకు అర్థం కాకుండా చేసినాడు, పక్క దారిలో పంపించేసినాడు. నువ్వు ఇంతవరకు ఏ దారిలో నడిచినావు అంటే దేవుని మార్గంలో ఉన్నాను అనుకుంటున్నావు, కానీ నువ్వు దేవుని మార్గంలో లేవు. సరే, మేము 3 మతాల్లో ఉండేటువంటి అంటే 3 గ్రంథాల్లో ఉండే విషయాలు తెలుసుకున్నాము, అంతా ఒకే వాదము. అక్కడ ఎక్కడైతే పొరపాటు పడుతున్నావో నువ్వు హిందువు కానీ, ముస్లిం కానీ, క్రైస్తవుడు కానీ మేమేం చెప్పడం అంటే, నేను హెచ్చరించేవాడిని మాత్రమే, నువ్వు పొరపాటు పడుతున్నాడని జ్ఞాపకం చేసేవాడిని మాత్రమే, నేను వాడిని బాగుపడాలని నాకేమీ లేదు. ఎందుకంటే మనం చెప్పేది మనమంతా వాడు వింటాడో వినడో మనకు సంబంధం లేదు. దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను చాలామందికి హెచ్చరిస్తూ వచ్చాను, ఒరే నడిచే దావ తప్పు, మీరు అర్థం చేసుకునే జ్ఞానం తప్పు, దేవుడు ఈ విధంగా చెప్పినాడు, మీరు ఎందుకు ఈ విధంగా అర్థం చేసుకున్నారు అని అడిగాము. అంటే మాకు ఎంతో అనుభవశాలము, కొన్ని వేల సంవత్సరాల నుండి మేము ఇదింటూ అంటే మా పరంపర ఈ విధంగా సాగుతూ ఉంది, అంతా ఇట్లే ఉన్నారు. ఈ పొద్దు మీరు చెప్తే మేము వినాలా అంటే నేను చెప్పేది కాదయ్యా, దేవుడు చెప్పినది వినండి, నా మాట ఏం సంబంధం లేదు. దేవుని మాట విడిచిపెట్టి మీరు పక్కదారిలో పోతున్నాడని దేవుడు హెచ్చరిస్తున్నాడు ఎందుకు అనుకోకూడదు మీరు అని నేను అడిగాను. అంటే అది కొంతమంది అర్థం చేసుకోగలిగారు, కొంతమంది అర్థం చేసుకోకుండా నువ్వు మార్చేదానికి వచ్చినావు, మమ్మల్ని మా మతాన్ని మార్చేదానికి వచ్చినావు, మమ్మల్ని చెడగొట్టేదానికి వచ్చినావు, ఏరే మతంలోకి మార్చాలని వచ్చినావు, అసలు నువ్వు ఏరే మతస్తుని మామంటున్నారు హిందువులు. నేను ఏరే మతస్తుని ఎట్ట కనిపించినా నాకే అర్థం కాలేదు, కానీ నేను చెప్పేది భగవద్గీత జ్ఞానము. కానీ నువ్వు క్రైస్తవుడని కొంతమంది అంటే, ముస్లిం జ్ఞానం చెప్తున్నావు కొంతమంది అంటే, ఈ రకంగా హిందువులు మన ఆరోపణ చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు హిందువుల జ్ఞానం మన కరిపేళ్ళని చూస్తాడని వాళ్ళు అంటున్నారు.
నాకేం అవసరం లేదు, నిన్ను ముస్లింగా ముస్లింని హిందూగా మార్చాలి చెప్పని, హిందువుని ముస్లింగా మార్చాలి చెప్పని లేదు. ఎవడు ఎట్లుంటే అట్లే ఉండండి, అదే జ్ఞానంలో ఉండండి, అదే మతంలో ఉండండి. కానీ దేవుడు చెప్పిన వాక్యాలు ఏవైతే ఉన్నాయో నువ్వు దాన్ని తెలుసుకోండి చెప్తున్నావు. ముస్లింలు ఖురాన్లో వినండి, బైబిల్లో క్రైస్తవులు వినండి, భగవద్గీతలో హిందువులు వినండి. ఏదాన్ని విన్నా కానీ సక్రమంగా నువ్వు జ్ఞాపకం చేసుకోండి, దాని సక్రమైన వినండి. కానీ మనుషులు చెప్పిన మాటలు వింటే మంచిది కాదు. మా పరంపర ఎట్లే ఉంది అంటే ఏం పరంపర మాకు అర్థం కాలేదు. సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నట్టే ఏమిటి సనాతన ధర్మం? అది ఏమిటిదో మళ్ళీ ఎక్కడి నుంచి దిగి వచ్చిందో మాకు అర్థం కాదు. దేవుడు చెప్పిన సనాతన ధర్మం కదా, ప్రపంచంలో మొట్టమొదటి దేవుడు చెప్పినటువంటిదే సనాతన ధర్మం. కానీ మళ్ళీ కొత్త ఏదో ఎక్కడ వస్తుంది? ఆ సనాతన ధర్మం ఎప్పుడైతే పోయిందో ఆయన వచ్చి మనకు తెలియజేస్తుంటుందని, అది తెలియకుండానే నేను సక్రమైన మార్గంలో సనాతన ధర్మంలో ఉండాలని అంటే ఎట్లా సరిపోతుంది? దేవుడు ఎట్లా ఒప్పుకుంటాడు? నీ ఎందుకు నువ్వు ఇట్లా అనుకుంటున్నాడో నా ఎందుకు నేను వాత పెట్టి పంపిస్తానని పక్కదారిలో పెట్టి పంపిస్తున్నాడు అనమాట. ఈ విధంగా కొంతమంది ఈరోజు అంటే హిందువులు ఏం చేస్తున్నారంటే దేవుడు పుడతాడు అంటున్నాడు. దేవుడు అంటే ఏ దేవుడు అంటే వాళ్ళకు ఒక దేవుడు అంటూ లేడు, అందరూ దేవుళ్ళే ఉన్నారు. మొత్తం దేవుళ్ళంతా మొత్తం వాళ్ళ దేవుళ్ళే, ఒక దేవుడు అని ఎవరికి లేరు. ఆ దేవుడు పుడతాడంటే వాళ్ళు ఊహించుకున్నారు ఎవరినో దేవుడిని, ఎవరు పుడతాడు ఎట్లా ఉంటాడని. కానీ దేవుడు ఒకడున్నాడు, ఆయన ప్రత్యేకంగా పుట్టేవాడు, ఆయన ఎప్పుడు మామూలుగా పుట్టాడు, ఆ జ్ఞానం చెప్పేదానికి మాత్రమే వస్తాడు అని ఆయన అనుకోవడం లేదన్నమాట. ఒకనొక రోజు ఏం చెప్పినామంటే కృష్ణుడు పుట్టినప్పుడు అధర్మాలు చెలరేగిపోయినాయి అని చెప్పి జ్ఞానం చెప్పడం జరిగింది. ఆయనకు 90 ఏళ్ళ వయసులో జ్ఞానం చెప్పాడు ఆయన. ఎవడు? కృష్ణుడు. ఏం చెప్పినాడు? అప్పుడు అధర్మాలు చెలరేగిపోయినాయి, నేను తప్పనిసరిగా జ్ఞానం చెప్పాలా, దానికైనా చెప్తున్నాను అని చెప్పాడు. ఇదే కదా భగవద్గీత మన శ్లోకం చదవడం. అప్పుడు మళ్ళీ అంతకుముందు వ్యాసుడు ఏం చేశాడంటే వేదాలు రాసినాడు, పురాణాలు రాసినాడు, తర్వాత చాలా ఉపనిషత్తులు రాశాడు. ఈ రకంగా రాసిన వ్యక్తి ప్రచారం చేశాడు. అంతా వేదాలు చదువుతున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, హోమాలు చేస్తున్నారు. వాళ్ళు ఎంతో సద్భక్తి మాదిరి జరిగిపోతుంది. అట్లా ఆయన వచ్చి ఇప్పుడు చెడిపోయింది, లోకమే చెడిపోయింది, అజ్ఞానంలో పడిపోయినారు, అధర్మాలు పాలైపోయినారని చెప్పాడు. అంటే అది ఎట్లుంటుంది? ఈయన ఏది కావాలో చెప్తున్నాడు, మంచి యజ్ఞాలు చేస్తున్నారు, మంచిగా ఉపనిషత్తులు చదువుతున్నారు, వేదాలు చదువుతున్నారు, ఇట్లాదప్పుడు వచ్చి ఈయన చెప్పినాడే అని అనుకుంటారు కదా. కానీ ఆయన చెప్పినది వాస్తవమే. ఆ రోజు మన తర్వాత ఆయన జ్ఞానం చెప్పి పోయినాడు అనమాట. చెప్పిపోయిన తర్వాత ఆ జ్ఞానం తిరిగి వ్యాసుని దగ్గరికి పోయింది. వ్యాసుడు ఏం చేశాడు? వేదాలు ఉపనిషత్తులు అని పురాణాలు రాశాడు కదా. ఆ జ్ఞానం ఆయన దగ్గరికి పోయిన తర్వాత ఆయన అనుకున్నాడు, నేను పక్కా అధర్మములు ఉన్నాను, ఇంతవరకు అధర్మములో ఉంటూ అధర్మాలను ప్రచారం చేశాను, అధర్మాల యుక్తంగా ఉండేటువంటి వేదాలు రాశాను, అధర్మాలుగా ఉండేటువంటి పురాణాలు రాశాను అని ఆయన ఏం చేశాడంటే అప్పుడు పాశ్చాత్తాపడి బాధపడి ఆ కర్మనంతా నేను పోగొట్టుకోవాలంటే ఏం చేయాలంటే భగవద్గీతను రాయాలనుకున్నాడు. ఆవిడ భగవద్గీతను రాశాడు. అదే వేదాలకు వ్యతిరేకంగా ఉంది భగవద్గీత, పురాణాలకు వ్యతిరేకంగా ఉంది భగవద్గీత. మళ్ళీ ఆయన రాసిన వేదాలకే ఆయన వ్యతిరేకంగా రాశాడు. అంతవరకు అధర్మపరుడుగా ఉన్నటువంటి వ్యాసుడు అప్పుడు ధర్మపరుడైనాడు. ఆయనకు అప్పుడు ధర్మం తెలిసింది. అప్పుడు మనం ఇది అనుకుంటున్నామా? లేదు. ఈరోజు కూడా యజ్ఞాలు చేస్తున్నాము, సనాతన ధర్మం అంటున్నాం. సనాతన ధర్మం అంటే ఏమిటి? మా ఇంట్లో వాళ్ళని ఎక్కిరిస్తారు, వాళ్ళకి ఏం గురుపరం ఉందా, ఇంకోటి ఉందా, నడిమేది ఏదో పేరు పెట్టుకుని కూర్చున్నారు, వాళ్ళకి ఏది లేదు. సనాతన ధర్మం అంటే ఏమీ తెలియదు అంటారు. సనాతన ధర్మం అంటే ఏమిటిది? వేదాలు చదవడం సనాతన ధర్మమా? యజ్ఞాలు చేయడం సనాతన ధర్మమా? దానాలు చేయడం సనాతన ధర్మమా? తపస్సు చేయడం సనాతన ధర్మమా? ఈ 4 అధర్మాలని భగవద్గీతలో చెప్తే ఈ 4నే పట్టుకొని ప్రతి మనిషి ఊగులాడుతున్నాడు తప్ప ఇంకోటి ఏం లేదు. భక్తి జ్ఞానము అంటే ఇవే, ఇంకో రెండోది ఏం లేదు. సరే, ఈ దీనిలో అయితే ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళే పెద్ద స్వాములుగా చలామణి అవుతున్నారు, వాళ్ళనే పెద్ద స్వాములని నేను పొగుడుతున్నారు మనుషులు. కానీ దేవుడు చెప్పిన మాటలకు వ్యతిరేకం కాదా అని అడుగుతున్నాను. దేవుడు ఈ 4 విధానాల వల్ల, యజ్ఞాల వల్ల, వేదాల వల్ల, దానాల వల్ల, తపస్సుల వల్ల నేను ఏమాత్రం తెలియబడను ఈ అధర్మాలు అని చెప్తే నువ్వు మళ్ళీ వాటిని ఆచరించే వాళ్ళే పెద్దోళ్ళని అనుకుంటూ నువ్వు కూడా వాటిని ఆచరిస్తే అప్పుడు దేవుని మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించినట్టు కాదా అని అడుగుతున్నావు. సరే, హిందూ మతంలో భగవద్గీతలో ఎక్కడైనా గడ్డాలు పెంచమని ఉందా?
కాషాయ గుడ్డలు వేసుకొని ఉందా? సన్యాసత్వాన్ని గురించి చెప్తే సన్యాసి కాషాయ గుడ్డలు వేసుకొని గడ్డలు పెంచుకోమని ఎక్కడైనా రాశాడుదా భగవద్గీతలో? నరయజ్ఞ నచాక్రియ అన్నాడు. అంటే అగ్ని లేనటువంటి వాడు, పనులు చేయనటువంటి వాడు సన్యాసి కాదు అని చెప్తే ఈ కాషాయ గుడ్డలు వేసుకున్నాడు సన్యాసి అంటున్నారు వీళ్ళు, గడ్డాలు పెంచుకున్నాడు సన్యాసి అంటున్నారు, పెంచుకున్నాడే సన్యాసి అంటున్నారు. ఈ రకంగా మనం ఏంటంటే దేవుని మాటకు వ్యతిరేకంగా మనం నడుచుకుంటున్నాము. దేవుడు చెప్పిన మాటను ఇప్పటికి కూడా మనం శ్రద్ధ చూపడం లేదు, అంటే సక్రమంగా అర్థం చేసుకోవడం లేదు. ఎప్పుడైతే నువ్వు దేవుని మాటను సక్రమంగా అర్థం చేసుకోలేదో అప్పుడు నిన్ను దేవుడు అదే పనిగా మాయను నీలో పెట్టి మాయ చేత నిన్ను దూరం చేస్తున్నాడు తన జ్ఞానానికి. అందువల్ల ఎవరు కూడా సక్రమంగా తెలుసుకోలేకుండా పోయినారు. దేవుడు ఎందుకు నిన్ను దూరం చేసినాడు అని అంటే నువ్వు సక్రమంగా దేవునికి విలువేయలేదు, దేవుని మాటకు విలువేయలేదు. ఎవరికి విలువిస్తున్నావు? ప్రపంచంలో బయట మనుషులు చెప్పిన మాటకు విలువిస్తున్నావు. అందువల్ల నిన్ను దేవుడు దూరంగా పంపిస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు సరే ఇంతవరకు మాకు తెలుసో తెలియక మేము ఏదో చేశాము, ఇప్పుడు మనం ఏం చేయాలి మేము అంటే ఒకే ఒక మాట చెప్తున్నాము. దైవ గ్రంథాలకు ఏ గ్రంథాన్ని అయినా గొప్పగా చూడండి, దాని చెప్పిన వాక్యాలను నువ్వు అనుసరించు. లేదు 3 గ్రంథాల విషయాలు నేను ఒప్పుకుంటాను, 3 నాకు గొప్పవే, అన్నిటికీ ఒకే దేవుడు చెప్పినాడని నమ్మకం ఉంటే 3 గ్రంథాల్లో విషయాలు ఆచరించుకోను. లేదు నేను నా మతం నాదే, నా గ్రంథం నాదే అనుకుంటే నీ గ్రంథంలో ఉన్న విషయాలను ఆచరించు. నీ గ్రంథంలో ఆచరించు. ఎవరు ఆచరిస్తున్నారు? ముస్లింలంతా ఆచరిస్తున్నారా ఖురాన్లో విషయాలు అంటే మేము అదే ఆచరిస్తున్నాం అంటారు, కానీ దాంట్లో ఎన్నో తప్పుదారులు పట్టిపోయినారు. కాబట్టి దేవుడు నిన్ను తప్పుదారు పట్టిస్తానని అదే గ్రంథంలో కూడా చెప్పాడు. తర్వాత భగవద్గీతలో చెప్పిన జ్ఞానం గట్టు దొరకకుండా చేస్తా మీకు అని చెప్పాడు. ఆయన చెప్పలేదా? చెప్పినాడు. మళ్ళా ఇన్ని రకాలుగా చెప్పినా కానీ మనం ఏమాత్రము భయము అనేది లేకుండా, దేవుని ఎడల భయం అనేది లేకుండా, భక్తి అనేది లేకుండా, మనుషుల ఎడల భక్తిని చూపుతూ, మనుషుల ఎడల భయాన్ని చూపుతూ, ఆ భయానికి ఆ భక్తికి నువ్వు లొంగిపోయి మనుషుల మాటలను నువ్వు ఆచరిస్తున్నావు, దాన్నే పోగొడుతున్నావు తప్ప దేవుని వాక్యాన్ని నువ్వు పోగొట్టడం లేదు. అర్థమైందా? నువ్వు సరిగా అర్థం చేసుకోలేదు. ఇప్పుడు నేను ఈరోజు మీకు చెప్పాల్సిన విషయం యొక్క పేరు ఏమంటే మాయ మర్మము దేవుని ధర్మము అనే పేరు పెట్టి చెప్తున్నాము. మాయ మర్మము అంటే మాయ చాలా మర్మంగా నీలో ఉండి ఏమాత్రం తెలియకుండా ఉండి నీలో పనిచేస్తూ ఉంది. దేవుని ధర్మం ఎట్లుందంటే దేవుని ధర్మం విచ్చలవిడిగా ఉంది బయటికి, కానీ అది ఏమాత్రం తెలియబడకుండా ఉంది. దేవుని ధర్మం ఉంది, మాయ మర్మము ఉంది. నువ్వు సక్రమంగా ఉంటే దేవుని ధర్మం పనిచేస్తుంది, నువ్వు సక్రమంగా లేకపోతే మాయ మర్మం పనిచేస్తుంది నీకు. ఇప్పుడు ఏ దాని వైపు పోవాలనుకున్నావు? నువ్వు మాయ మర్మం వైపు పోవాలనుకున్నావా, దేవుని ధర్మం వైపు పోవాలనుకున్నావా? అందరూ అదే అంటారు. ఏమాత్రం కొదవ లేకుండా దేవుని ధర్మం వైపు పోవాలనుకున్నారు. కానీ నువ్వు ఆచరించి ఆచరణలో వదిలిపెడతావా? పొద్దున్నే సూర్య నమస్కారం విడిచిపెడతావా? నువ్వు ఏంటికి విడిచిపెట్టావు? అది నా అలవాటైంది, 30 ఏళ్ళ నుంచి నేర్చుకున్నావు సూర్య నమస్కారం. ఈరోజు ఎట్టి విడిచిపెట్టేది అంటావు. ఎందుకంటే నువ్వు అలవాటైంది నీకు. అది దేవుడు ఏం చెప్తాడు? నన్ను తప్ప ఇంకోని మొక్కద్దు అన్నాడు. నన్ను తప్ప ఎవరిని మొక్కద్దు, నన్నే నమస్కరించు, నన్నే పూజించు, నన్నే ఆరాధించు, నేనే నీకు దిక్కు అని చెప్పాడు. మళ్ళీ నన్నే నమస్కరించు, నన్నే ఆరాధించు అని చెప్తే నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ సూర్య నమస్కారం చేస్తున్నావు. మరి ఇప్పుడు వద్దని చెప్తే విడిచిపెడతావు నువ్వు? లేదు, మా తాత నేర్పించినాడో లేదా మా గురువు నేర్పించినాడో, మా గురువు చెప్పినాడో మేము చేస్తున్నాం, అలవాటైంది. ఇప్పుడు మీరు చెప్పి నడమే తినిపించాను, చెడగొడతాను మమ్మల్ని అంటే నేను చెడగొట్టేదానికి చెప్తున్నా, మంచి చెప్తున్నావు. దేవుని మాటకు విలువ చెప్తున్నావు, కానీ చెడగొట్టేట్టే ఉంటుంది పైకి ఇదేమో. ఎందుకంటే చేస్తానంతా ఇడిపించేదానికి. ఇట్లా ప్రతి గ్రంథంలోనే ఏదో పొరపాటు పడినాం. ఇప్పుడు ముస్లింలు ఒక ఆచరణ చేస్తున్నారు, ఒక సమాజం అంతా ఒక ఆచరణ చేస్తుంది. ఇప్పుడు ఏమైనా ఆచరణ చేస్తుంది? ఏదో ఒక ఆచరణ. కానీ అది ఎక్కడైనా ఉందా అంటే అది లేదు. లేని ఆచరణ ఎందుకు చేస్తున్నారు అంటే అది అట్లా నేర్పించారు పెద్దలు. ఈ పొత్తు తీసుకోండి, మేము ఎక్కడైనా ఉందే వాక్యం చూసుకోండి అంటే ఏదెక్కడో సరే వాక్యం సృష్టించుంటాడు. దానికి దేవుని వాక్యం ఉంది, మాయ వాక్యం ఉంటుంది దాంట్లో. మన దేవుని వాక్యాన్ని పక్క తప్పదు చేసుకుని ఆ మాయ వాక్యాన్ని తీసుకొచ్చి ముందర పెట్టుకుంటారు అన్నమాట. మళ్ళీ అప్పుడు ఏం చేస్తున్నాడు? పక్కదారిలో పోయేదానికి దేవుడు మంచి అవకాశం కల్పించినాడు అన్నమాట. కానీ అట్లా కాకుండా
నువ్వు బజార్ నుంచి ధాన్యాన్ని తెచ్చుకుంటే ఎట్లయితే శుభ్రం చేసి తింటావో ఒక నీకు గ్రంథం నుండి నువ్వు విషయాన్ని గ్రహించుకునేటప్పుడు దాన్ని అది ఏది అవసరము ఏది అనవసరము అని చూసి తీసుకో అని చెప్పాడు. నీకు ఒక బావిలుంటే నీళ్ళు తీసుకుంటే బావిలో నీళ్ళు దండుకుంటాయి, బావిలో నీళ్ళు తీసుకుంటే నీకు ఎంత అవసరమో అంతా తీసుకుంటావు. ఓ బిందె తీసుకుంటావు, బిందెలో కూడా బిందె నీళ్ళని నువ్వు ఏదవుతావా, దాంట్లో ఒక గ్లాసు 2 గ్లాసులు తాగుతావు, నీకు ఎంత అవసరం ఉంటే అది తీసుకో. అట్లాగనే గ్రంథం సముద్రం లాంటిది, ఆ దాంట్లో నీకు అవసరమైనటువంటి పాయింట్లు మాత్రం తీసుకో, మిగతాటి అనవసరమే వద్దు. అర్థమైందా? ఈ రకంగా భగవద్గీత ఉంది. భగవద్గీతలో జ్ఞానం ఎప్పుడైతే చెప్పబడిందో ఆ జ్ఞానం కూడా తర్వాత చెప్పబడింది. వ్యాసుడు జ్ఞానాన్నే రాసిపోయినాడు, అంతా తనకు తెలిసిన జ్ఞానాన్నే రాసిపోతే వ్యాసుడు అటు చచ్చిపోతానే మళ్ళీ దాన్ని ఏం చేశారంటే చాలామంది ఎక్కించారనమాట. ఏడ సందొరుకుతాడా, ఎక్కడ సందొరికితే అక్కడ వాళ్ళ సొంత మాటలు ఎక్కించి సరిచేసినారనమాట, మాది కూడా ఉండాలని. అది ఎవరికి తెలియకుండా మిక్స్ అయిపోయినాయి, దాన్ని చదువుతున్నారు. కానీ ఇక్కడ దేవుడు ఒక రకం చెప్పి ఇంకో రకంగా ఎందుకు చెప్తారని ఎవరు ప్రశ్న వేసుకోలేదు. అది కరెక్ట్ అంటాడు, ఇది కరెక్ట్ అంటాడు. దాంట్లో ఒకసారి ఏముంది, తూర్పు తిరిగి ముక్కు మంచిది అన్నాడు, ఇంకోసారి ఏముంది పడమట తిరిగి ముక్కు ఉంది. అంటే తూర్పు తిరిగి ముక్కు అని చెప్పినప్పుడు మన పడమట తిరిగి ఎందుకు ముక్కు అంటారు అనేది ఆలోచన చేయడంలే. ఆ రెండింటిని చదువుతారు, రెండింటిని నువ్వు కొడతారు. అంటే అది అర్థం చేసుకుంటున్నారో లేదా మనకు అర్థం కాలేదు. ఈ రకంగా లెక్కేసుకుంటూ పోతే ఇప్పుడు మనం ఒక సమస్యను తీసుకుందాం. ఇప్పుడు ఒక గ్రంథాన్ని రాస్తున్నాం మేము, అంటే మీకు ఇప్పుడు ఈ 2 గ్రంథాలు వచ్చాయి. ఒకటి యేసు చనిపోయాడా చంపబడ్డా అని ఒకటి, ఈ మధ్యలో ఈ సాయిబాబాను గురించి చర్చ టీవీలో ఎక్కువ చర్చ వచ్చింది. ఆ చర్చ విని మాలో ఉండే ప్రేరణతో మేము గ్రంథం రాయడింది, సాయిబాబా దేవుడా కాదా అని. కానీ అందరికీ తెలిసిన దానికంటే కొంత ఎక్కువ ఉంటుంది, ఎక్స్ట్రాగా ఉంటుంది మా గ్రంథంలో. ఎందుకంటే మేము సంచలనాత్మక రచయిత అని పేరు పెట్టాడు ఆయన మాకు, కాబట్టి సంచలనమే ఉండాలి దాంట్లో. ఆ సంచలనం తప్పనిసరిగా సంచలనం ఉంటుంది ఆ గ్రంథంలో. సరే, ఇప్పుడు మళ్ళీ ఇంకో గ్రంథం వస్తూ ఉంది, దేవుడు రాకకి ఇది సమయము కాదా అని. దేవుని రాకకు ఇది సమయము కాదా అని. ఏది ఏది ఇది సమయం కాదా అని. మరి ఎందుకు ఎట్లా నువ్వు సమయం అంటున్నావు అని అంటే, చూడు, దేవుడు నేను పుడతానని భగవద్గీతలో చెప్పాడు, అదే విషయమే ఖురాన్లో చెప్పినారు, అదే విషయమే భగవద్గీతలో చెప్పారు. సరే, ఈ విషయం ముగ్గురికి అర్థం కాకుండా పోయింది, ముగ్గురికి అర్థం కాలేదన్నమాట. దేవుడు పుడతాడంటే వాళ్ళు ఎవరో పుడతాడు అనుకున్నారు, కానీ అసలు దేవుడు వచ్చి పుడతాడు అనుకోలేదు. ఎవరినో దేవుడు అంటున్నారు, దేవుడు కానటువంటి వాడిని దేవుడు అంటున్నారు హిందువులు. ఆయన వచ్చి పుట్టినాడు అంటాడు, ఆయనకు ఈయనకు సంబంధం ఉండదు. మనిషిని దేవుడు అంటున్నారు, దేవుడిని కాదని పక్కన వదిలేసినారు. ఎవరు దేవుడు అని అర్థం కాలేదు. ఖురాన్లోకి పోతే ముస్లింలు అంటారు అసలు దేవుడే పుట్టాడు అంటున్నారు. ఇంకోసారి బైబిల్ లేకపోతే వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే దేవుడు పుట్టాడు అని చెప్తున్నారు. ఒకవేళ పంపించే వాళ్ళు ఇంట్లో గుమస్తాను పంపిస్తాడు, పని మనిషిని పంపిస్తాడు మన కోసం అంటున్నారు. వాళ్ళు చెప్పారు చెప్తారు కథ. ఇంకా ఈడేస్తే ఈయన దూతను పంపిస్తాడు అని చెప్పారు, ఈయన దేవుడు పుట్టాడు అని చెప్పారు. కానీ ఖురాన్ గ్రంథంలో కానీ బైబిల్ గ్రంథంలో కానీ భగవద్గీతలో కానీ ఆయన తప్పనిసరిగా వస్తాను అని చెప్పాడు, మీ మధ్యలోకి వచ్చి మీకు బోధిస్తాను అని చెప్పాడు. నాకు తప్ప ఎవరికీ తెలియదు. నా జ్ఞానము ఎవరి జ్ఞానం? దేవుని జ్ఞానం. అల్లా జ్ఞానం అల్లాకే తెలుసు అన్నాడు. కానీ అల్లా జ్ఞానం అల్లాకే తెలిసినప్పుడు అల్లా జ్ఞానం నీకెట తెలుస్తుంది? అల్లా నీకు చెప్తేనే తెలిసేది, రా తెలుసు, లేకపోతే నీకెట తెలుస్తుందా? సరే, నా జ్ఞానం నాకే తెలుసు, ఏ మానవ మాత్రమే తెలియదు అని చెప్పి ఖురాన్ గ్రంథంలో ఉంది. ఏ మనిషికి తెలియదు అన్నప్పుడు మళ్ళీ ఏదే మనిషి ఎట్లా చెప్పగలుగుతాడు? చెప్పేదానికి అవకాశమే లేదు. కాబట్టి దేవుడు మనం రావాల్సిందే, ఆయన చెప్పాల్సిందే. చెప్పినప్పుడు మనం ఏ మార్గంలో మనం ఎదురు చూసుకొని సరైన మార్గంలోకి పోవాల్సిందే. మనం అంతవరకు మనకు సరైన మార్గం దొరకదు. తప్పుదారిలో ఉన్నాము. తప్పుదారిలో ఉన్నందుకు మాయని పక్కకు పంపిస్తూనే ఉంటుంది. అంటే మన చిన్న ఉదాహరణ తీసుకుందాము. ఊరిలో ధనికుడు ఉన్నాడట. అది గ్రంథం అది ఇప్పుడు వచ్చే గ్రంథాలకి రాశాము, అది జ్ఞాపకం వచ్చి ఇప్పుడు చెప్తున్నాను. ఊరిలో ఓ ధనికుడు ఉండేవాడు. అతని దగ్గర ఒక వజ్రం ఉండేది. ఒక వజ్రం ఉంది ఆయన దగ్గర. ఆ వజ్రం ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదు, అదొకటే వజ్రం. వజ్రము అని అంటే అదొకటే ఉండేది, ఇంకొకటి లేదు అనమాట. మనం చూసే వజ్రం అంటారు కదా, ప్రత్యేకమైన వజ్రము. ఆ వజ్రం ఎక్కడా లేదు, అది ఒక్కరి దగ్గరే ఉంది.
ఒకవేళ ఎవరన్నా నేను వజ్రాన్ని చూసినాను అంటే అతని దగ్గరే పోయి చూడలేడు. వజ్రం ఎవరి దగ్గర ఉందో వాని దగ్గర పోయి చూడాల. వాడు చూపిస్తేనే ఇతరులకు తెలుస్తుంది ఇది వజ్రము అని, లేకపోతే వజ్రం విషయమే తెలియదు, ఆ వజ్రం విషయం ఎవరికి తెలియదు. ఆ రకంగా ఉండేటి వజ్రం ఆయన దగ్గర ఉంది. నా దగ్గర వజ్రం ఉంది, నా దగ్గర ఉండే వజ్రం ఎవరికి తెలియదు అని వాడు ఏం చేసినట్టే భద్రంగా మూట పెట్టాడు. ఎవరికి చూపలేదు, వజ్రం ఉందని చెప్పినా కానీ ఎవరికి చూపలేదు. ఏమయ్యా చూపి అంటే నేనేంటి చూపుతాను, చూపనంటే దాచిపెట్టుకున్నాడు ఆయన. నేను చూపను, నా వజ్రం నా దగ్గర ఉంటుంది, నేను ఎవరికి చూపను అన్నాడు. ఎవరు అడిగి వచ్చినా కానీ ఎవరు వచ్చి అడిగినా కానీ నేను మాత్రం నా వజ్రాన్ని చూపను, మీకు మాత్రం నేను చూపను అన్నాడు. సరే ఆయన వజ్రం ఆయన దగ్గర ఉందనుకున్నాం మనం. ఇంకా ఆ వజ్రం ఎవరి దగ్గర లేదు అని డిక్లేర్ అయిపోయింది. తర్వాత అట్లున్నప్పుడు ఈయన ఎక్కడున్నాడో అక్కడికంటే 300 కిలోమీటర్ల దూరంలో ఒక బిచ్చగాడు 6 నెలల కిందటే 10 మందికి వజ్రాన్ని చూపించినాడు. ఈయన దగ్గర ఎక్కడా లేదు, నా దగ్గర ఒకటే ఉంది అని చెప్పినాడు కదైనా. ఇట్లాంటి వజ్రాన్ని బిచ్చగాడు చూపించాడు అనమాట. వజ్రాన్ని 10 మందికి చూపించాడు ఊర్లో. చూడే ఇది వజ్రం ఉంటారు, ఎట్లుంది చూడు, నా దగ్గర ఉంది, ఇది నాకు దొరికింది అని. 10 మంది చూశారు వజ్రాన్ని. 10 మంది వజ్రాన్ని చూసిన తర్వాత వాళ్ళు ఈ ఊరికి రావడం జరిగింది, ఈయన ధనికుడు ఉండే ఊరికి. ఈయన దగ్గర వజ్రం ఉందంటే మేము కూడా వజ్రం చూసినాము అని వాళ్ళు అన్నారు. ఈయనేమన్నాడంటే నా దగ్గర ఉండే వజ్రము ప్రపంచంలో ఎక్కడ లేదు, మీకు ఎవరు చూపుతారు, అసలు మీరు చూపేవాడు ఎవడు లేదు, చూపితే నేను చూపాల్సిందే, మిగతా వాళ్ళు ఎవరు చూపేదానికి అవకాశం లేదు అని. లేదు మేము చూసాము అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు చూసినది వాస్తవమే, ఈయన నా దగ్గర ఉండాలనేది వాస్తవమే, ప్రపంచంలో ఉండేది వాస్తవం, ఒకటే ఉండేది వాస్తవమే. ఈ ఒకటే ఉన్నప్పుడు ఆయన ఎట్లా చూశారు, వాళ్ళు 10 మంది ఎట్లా చూశారు 300 కిలోమీటర్ల దూరంలో, అది బిచ్చగాని దగ్గర. తర్వాత ఈయన చెప్తానంటే నా దగ్గర మాత్రం వజ్రం లేదు అంటున్నాడు. ఇప్పుడు ఈయన మాట కరెక్టా కాదంటే ఈయన మాట వాస్తవమే, నా మాట వాస్తవమే అని చెప్తున్నాడు. ఆ 10 మంది ఏం చెప్తున్నారంటే నా మాట వాస్తవమే, మేము చూసాము అని వాళ్ళు అంటున్నారు అనమాట. ఈ సమస్య తెగకుండా ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికి అర్థం కాకుండా పోయింది. వాళ్ళు నిజంగా చూసిన వాళ్ళు 10 మంది ఉన్నారు. ఊర్లో వాళ్ళు అడిగినారు ఏదైనా నిజమేనంటే మేము చూసినామయ్యా అని అంటున్నారు. మళ్ళీ వాళ్ళ మాట నిజమని చెప్పేదానిక నా దగ్గర ఒకటి ఉండే, ప్రపంచంలో ఉండేది ఒకటి వజ్రం ఉండేది లేదని నేను అంటాడు. మళ్ళీ ఈయన చెప్పేది ఏమైనా అబద్ధం అంటే ఏం చెప్పినా నా మాట నిజమే అని అంటాడు. ఇప్పుడు ఈ సమస్య ఎవరికి తెక్కకుండా పోయింది, ఎవరి మాట నిజము ఎవరి మాట అబద్ధము అని అర్థం కాకుండా పోయింది అనమాట. అప్పుడు పక్కన వాళ్ళు కూడా అడిగినారు ఈయన చెప్పేది నిజం ఉంటుందా, వాళ్ళు చెప్పేది నిజం ఉంటుందా, ఎవరు చెప్పేది అబద్ధం ఉంటుంది, ఎవరు చెప్పేది నిజం ఉంటుంది అంటే ఎటు కావాలి స్థితిలో ఇరుక్కుపోయిందనమాట. వాళ్ళు 10 మంది మేము చూసినామంటున్నారు, మనం ఎట్లా వాళ్ళని కాదనాలా. ఈయనేమో మొదటి నా దగ్గర వజ్రం ఉందండి ఇపోతే కాదు చెప్పినది, మొదటి ఉందని 30-40 ఏళ్ళ నుండి చెప్తున్నాడు, అవి విన్నాము. వీళ్ళే నేను 6 నెలల కింద చూసినాను వీళ్ళు అంటున్నారు. మళ్ళీ ఎవరి మాట నమ్మాలంటే ఎవరి మాట అర్థం కాకుండా పోయింది అనమాట. మధ్యలో ఒక ఆయన శాఖలైన వచ్చాడు అనమాట. ఆయన ఏం చెప్పినాడంటే పెద్దోళ్ళు సామెత చెప్తుంటారు, చదువుకున్నాను కంటే శాఖలోడు మేలని, మీరు ఇంత చదువుతున్నా కానీ ఆ వజ్రం విషయం తేల్చలేకపోయినారు, నేను చెప్తూ చూడండి ఆయన. అంటే నాకందరికీ అర్థం కాదు, నీకు ఎట్లా అర్థమైంది ఇలా చదువురానికి అంటే చదువురాని వాళ్ళకే కరెక్ట్ చెప్పేది, చదువు వచ్చిన వాళ్ళు పక్క దారిపోతారు మీరు చెప్పారు. మీకు చాలా దారులు ఉంటాయి, చదువురానికి ఒకటే దారి ఉంటుంది చెప్పినట్ట. ఈ రకంగా లెక్కేసుకుంటే ఇది వాళ్ళు చూసినది వాస్తవమే అంటాడు ఈయన శాఖలైన. ఏమంటాడు 10 మంది చూసినది వాస్తవమే, ఒకటే ఉండేది ప్రపంచంలో వాస్తవమే, ఆ ఒకటి ఈయన దగ్గర ఉండేది కూడా వాస్తవమే. మరి అది వాస్తవం ఇదే వాస్తవమైనప్పుడు వాళ్ళంటే చూసిన దూరంలో పదంటే ఏం చూడకూడదు అని ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి అన్నాడు. ఏం ప్రశ్న అంటే ఒకటి చెప్పే నిజం ఉంటుందా 10 మంది చెప్పే నిజం ఉంటుంది అంటే ఒక్కడ అబద్ధమైన ఆడవచ్చు కానీ 10 మంది నిజమే చెప్తుంటారు అన్నాడు. మళ్ళీ 10 మంది చెప్పేది 10 మంది మాట ఎందుకు వినకూడదు మీరు అంటే 10 మంది మాట నిజమే ఉండొచ్చు వింటాము, మరి ఏం చెప్పేది తప్పు కదా అంటే ఈయన చెప్పేది తప్పని మీకు తెలుసు, మరి ఏదో ఒకటి తప్పు కాదు కదా అంటే ఏది తప్పు కాదంటాడు. మీకు నాకు తెలియదు, మీకు చదువు రాదు కదా, నాకు నేను కరెక్ట్గా చెప్తాను ఏది కాదు అని చెప్పినాడు. అంటే చూసింది వజ్రమే కదా అంటే చూసింది వజ్రమే, మన ఏ వజ్రము అంటే ఈ వజ్రమే చూసినాడు, ఉండేది ఒకటే కదా, అక్కడ ఉండేది ఎట్లా వస్తుంది చూసేదానికి, ఉండేది ఒకటే చూసినది. మన అది చూసినప్పుడు చూపించినవాడు ఈ సౌకర్యం నా దగ్గర ఉందంటాడు, నేను ఎవరికి చూపినట్టాడు డైరెక్ట్గా, కానీ ఎవడో బిచ్చగా ఆడు చూపినా అంటాడు. సరే ఇప్పుడు ఈయనేమో ఎవరికి చూపడు,
వాడేమో బిచ్చగాడు చూపించినాడు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, నాకు జవాబు చెప్పండి అన్నాడు. ఇప్పుడు బిచ్చగాడు ఈ చెప్పి ఎందుకు కాకూడదు అని అడిగినాడు. ఈ బిచ్చవ్యాధికేశంలో పోయి 6 నెలల కింద చూపించండి కదా వజ్రాన్ని బయటికి. నేను ఎవరికి చూపన్నాడు అంటే ఈయన చూపుడాయా, చూపించేది బిచ్చగాడు కదా, దాన్ని కూడా చూపడు. ఇప్పుడు ఈయన మాట ఒప్పుకుంటాం, ఇటు చూపలేదు కదా, చూపలేదు, చూపించేది బిచ్చగాడు కదా, బిచ్చగాడు. వజ్రమే ఒకటే, చూపించేది వేరు. కానీ ఈడు వజ్రం ఒకటి కాదా, ఇద్దరు ఒకటే. ఈయన పోయినాడు 6 నెలల కిందట బిచ్చవ్యాధికేశంలో ఉన్నాడు, చూపించిన మాట వాస్తవమే, బిచ్చగాడు చూపించిన వాస్తవమే. మరి ఈయన ఏమంటావు అంటే నువ్వు చూపించినావంటే నేను చూపలేదు, నేను ఎవరితో చూపనంటాడు. ఈయన చూపడు, ఇప్పుడు చూపడు, ఎప్పుడు చూపడు. ఈయన ఎప్పుడు చూపడు, ఎవరికి చూపడు. కానీ చూపించేది బిచ్చగాడు. ఈయన ఆ బిచ్చగాడ కాకూడదని ఏముంది, ఆ బిచ్చగాడు ఈయన కాకూడదని ఏముంది అని అడిగినాడు. ఇప్పుడు ఇద్దరు ఒకటైతే ఏమవుతుంది, సమస్య తీరిపోతుంది. వాడికి ఒక ఐడియా వచ్చింది, ఈయనే పోయి చూపించినాడు. ఎందుకు చూపించండి అసలు అట్లా, ఈడ చూపినాడు ఆడేందుకు చూపించాడంటే ఈ వజ్రం అంటే ఏందో తెలుసలే కదా, ఎక్కడ లేదంటావు, ఎవరికి తెలుదంటావు, తెలుసలే కాబట్టి బయట చూపించాడు ఆయన. ఆ వజ్రం ఆడు చూసినాక 10 మంది తెలిసినప్పుడు ఈ 10 మందికి వజ్రం యొక్క విలువ తెలుస్తుంది అనమాట. వజ్రం యొక్క విలువ తెలిసినప్పుడు ఇది ఈయన దగ్గర ఇది ఉందంటే ఆయన గౌరవం ఉంటుంది. ఉరువు చూడనప్పుడు ఏం గౌరవిస్తారు ఎవడైనా కానీ. గుడ్డేనికి వజ్రం ఇస్తే వాడు ఏమి తను చూసి తన విలువ తెలియకుండా పలుకుతాడు, ఆ రకంగా ఉంటుంది. ఏమి తెలియనాడు తన వజ్రాన్ని గురించి గొప్పగా అనుకోడు కదా. ఆ వజ్రం అనే విలువ ఎట్లుంటుందో తెలుసాలంటే ఎక్కడో సాట చూపిండల్లా. చూపించాలంటే ఈ 10 మందికి ఆయనే చూపించినాడు. ఆయన చూపించినప్పుడు వజ్రం ఇంటాడిది తెలిసిపోయినప్పుడు వీళ్ళు మేము వజ్రం చూసినాము చాలా గొప్పగా ఉంది అని అంటున్నారు. మళ్ళీ గొప్పగా ఉంది అని ఎట్లా తెలిసింది బయటికి, ఈయన చూపిస్తే తెలిసింది. ఈయన ఏం చూపించాడు, వజ్రం గొప్పదని తెలుసాలని చూపించినాడు కాబట్టి ఈయనే చూపించాడు, తేల్చేసినాడు. అంటే ఇదేమిది సమస్య అంటే ఎందుకు లేదే సమస్య, మన దగ్గర చాలా రోజులు ఉంటుంది. ఇది దేవుడు ఏం చెప్పినాడు, నేను ఊరికి నా జ్ఞానాన్ని చెప్పనన్నాడు. దేవుడు ఒక సహకారం అనుకో, దేవుడు ధనికుడు అనుకో, ఆయన దగ్గర ఉండే జ్ఞానం వజ్రం అనుకో. ఆయన ఏం చెప్పినాడు, నా వజ్రం ఎవరికి చూపనన్నట్టు దేవుడు ఎవరికి నా జ్ఞానం నేను చెప్పను అన్నాడు. ప్రత్యక్షంగా నేను ఎవరితో మాట్లాడతాను, ఎవరితోనే మాట్లాడను, ఎవరికి కనపడాలని చెప్పినాడు, నేను ఎవరికి నా జ్ఞానాన్ని ఇయ్యను అన్నాడు. కానీ నా దూత ద్వారా మీకు తెలియజేస్తానన్నాడు. నా దూత అంటే ఆయన పంపించిన దూత, అంటే దూతనే కాదు, నా ప్రతినిధి ద్వారా నేను తెలియజేస్తానన్నాడు. అంటే ఆయన ప్రతినిధి చెప్పినాడు కానీ ఆయన చెప్పలేదు కదా. ఆయన ప్రతినిధి చెప్పినాడు అంటే ఇప్పుడు ఎవరు బిచ్చగాడు చెప్పినాడు, అక్కడ చూపించినాడు. ఇప్పుడు ఈయన చూపలేదు కదా. అదే రకంగానే దేవుడు ఆయన ప్రతినిధి ఎందుకు కాదు. ప్రతినిధి అంటే ఏమి, జిరాక్స్ కాపీ మాదిరి ప్రతినిధి అంతే కదా. ఈయన ప్రతి ఆడున్నది అంటే ఈయనే ఆడున్నాడు, ఏమిటో మారువేషంలో ఉన్నాడు. అట్లాగానే దేవుడే మనకు వచ్చి చూపలేదా. దేవుడు ప్రత్యక్షంగా ఎవరితోనో మాట్లాడు, పరోక్షంగా ఈ రకంగా మాట్లాడవచ్చు కదా, ప్రతినిధిగా మాట్లాడవచ్చు, మాట్లాడకూడదు రూల్ ఏం లేదు. అక్కడ కూడా అదే జరిగిండేది. ఇప్పుడు ఈరోజు కూడా దేవుడు వస్తాడని చెప్పినాడు. దేవుడు ఏమైనా అట్లా వస్తాడో దేవునిగా లేదు, మారువేషంలో మనిషిగా వస్తాడు, ఎవడు గుర్తుపట్టలేరు. ఇది దేవుడు నేను చెప్పను అంటూనే చెప్తాడు, ఎవరితోనూ సంబంధం పెట్టుకోను అంటూనే పెట్టుకుంటాడు. ఎందుకు పెట్టుకొని అంటాడు, నేను దేవుడిగా పెట్టుకోను, నేను నా ప్రతినిధిగా పెట్టుకుంటాను, అంటే భగవంతుడిగా పెట్టుకుంటాను, నేను గురువుగా పెట్టుకుంటాను మీతో సంబంధం. మన గురువుగా పెట్టుకునేటప్పుడు గురువుగా వచ్చి ఆయన చెప్తాడు కదా, భగవంతుడిగా వచ్చి ఆయన చెప్తాడు కదా, దేవుడిగా ఆయన చెప్పడు. ఈ రకంగా దేవుడు అనే అతను భగవద్గీతలో ఏం చెప్పినాడు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేను వచ్చి పుడతాను అన్నాడు. నన్ను నేను సృజించుకొని పుడతాను, నన్ను నేను తయారు చేసుకొని పుడతాను. అంటే నేనే ఓ శరీరాన్ని తయారు చేసుకొని మనిషిగా పుట్టి నేను మనుషుల మధ్యలోకి వచ్చి జ్ఞానాన్ని చెప్పిపోతాను అన్నాడు అనమాట. ఈ రకంగా జ్ఞానాన్ని ఆయన చెప్తాను అన్నప్పుడు ఆయన రాడు అనేదానికి మనం ఏం గ్యారంటీ, మనం ఎందుకు చెప్పాలా. అవతరిస్తాడు అని ఉంది, నా ప్రతినిధిని పంపిస్తాను అన్నది, నా ఆత్మని ఊది పంపిస్తాను కూడా చెప్పాడు.
మళ్ళీ నా ఆత్మనే ఊదన్నాడు, నా ప్రతినిధి అన్నాడు. ఆ ప్రతినిధి వచ్చినప్పుడు ఆయన గొప్పోడు, అందరూ నమస్కారం చేయండి ఆయనకని చెప్పినాడు. అందరూ నమస్కారం చేయండి ఆయనకు. ఎవరికి? ప్రతినిధి అంటే నేనే అవుతున్నాను, మీకు అర్థం కాలే కాబట్టి నాకు నమస్కారం చేయండి మీరు అని చెప్పినాడు. ఎవరికి నమస్కారం చేయమని చెప్తాడా? నన్ను తప్ప ఎవరిని మొక్కద్దని చెప్పినాడు ఒకసాట. నన్ను తప్ప ఎవరికి మొక్కకూడదు మీరు అని చెప్పినాడు. నేనే పెద్ద ప్రపంచానికి అన్నాడు. నన్ను తప్ప ఎవరికి మొక్కద్దని చెప్పినాడు ఆయన. నేను పంపిన ప్రతినిధి వస్తే మొక్కండి అని చెప్పినాడు. అప్పుడు ఎవరు ఆ ప్రతినిధి? ఆయన కాబట్టే ఆయన మొక్కమని చెప్పినాడు. మీరు మొక్కడరా, మిగతా దేవదూతలంతా మొక్కుతున్నారు, దేవదూతలను తెలుసు వాళ్ళంతా మొక్కుతున్నారు, మీరు కూడా మాకు శాస్త్రాంగ దండ ప్రమాణం చేయండి, అంతకంటే పెద్దదేం లేదని చెప్పినాడు. చెప్పలేదా? చెప్పినాడు. మళ్ళీ మీరు ఎందుకు ఆచరిస్తున్నారా? మనం మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ రాసుకున్నారు వివరంగా. మనము మన శరీర ప్రకారం మనం మొక్కకూడదు ఎవరికి, దేవుడు ప్రతినిధి వచ్చినా కూడా మనం మొక్కకూడదు అని రాసుకున్నారు. అంటే ఏమన్నా దేవుడు వచ్చినా మనం మొక్కమేము అని గీత గీసుకొని కూర్చున్నామా? అంటే మనుషులు చెప్పిన మాట వింటున్నాం కానీ దేవుడు చెప్పిన మాట మనకు లెక్క లేకుండా పోయేది అనమాట. మళ్ళీ ఇట్లుంటే దేవుడు ఏం చేస్తాడు? సరైన దారిలో ఎందుకు పంపిస్తాడు? ఒరే నా మాట నువ్వు వినలేదు, నా మాట విన్నప్పుడు నేను ఎందుకు పంపిస్తాను సక్రమైన దారిలోకి అని పక్కదారిలో పంపిస్తాడు అనమాట. ఈ రకంగా నన్నే మొక్కు, నన్నే నమస్కారం చెయ్యి, నన్నే పూజించు, నన్నే తెలుసుకుంటావు, నన్నే అని చెప్పినాడు. ఆ రకంగా ఆయన చెప్పినప్పుడు మళ్ళీ ఇంకోని మొక్కమని చెప్తాడా? చెప్పలేదు. ఏ దేవతలను మొక్కినా కూడా ఏం ప్రయోజనం లేదు అని చెప్పినాడు. మీరు తప్పుదారులు నడిచినట్టే అని చెప్పినాడు. మళ్ళీ తప్పుదారులు నడిచినట్టే అని చెప్పి మళ్ళీ ఏరే వారిని మనిషిగా వస్తే నేను అంటే ఓ శరీరాన్ని తయారు చేసి పంపిస్తే వారిని మొక్కమని చెప్తాడా? అట్లా చెప్పడు కదా. మళ్ళీ రెండు రకాలుగా ఎట్లా చెప్తాడు చెప్పడు అనమాట. అంటే వచ్చినవాడు వాడని ఎప్పటికీ అర్థం ఆయనే వచ్చినాడు కాబట్టి నేను మొక్కండి పర్వాలేదని చెప్పినాడు. అంటే నేను వచ్చినానని చెప్పలే, మళ్ళీ ఆయన నేను వచ్చినానని చెప్పలే డైరెక్ట్గా. అట్లా చెప్పేటువంటి ధర్మం లేదు. అందుకైనా ఆత్మధర్మం ఉంటున్నాము. ఆయన నేను వచ్చినానని తెలియబడకుండా ఉంటాడు. అర్థమైందా? మాయ ఏం చేస్తాడంటే దేవుని అనుసరించి ప్రవర్తిస్తుంది మాయ. నువ్వు సక్రమంగా నువ్వు అర్థం చేసుకోగలిగితే నీకు ఏ ఆటంకం కలగకుండా దేవుని వైపు పంపించేస్తుంది. నువ్వు ఈ రకంగా ఏమాత్రము దేవుని మాటను అర్థం చేసుకోకుండా మనుషుల మాటను అర్థం చేసుకుంటే నేనేం చేస్తుంది? తప్పుదారిలో పంపించేస్తుంది. దేవుడు చెప్పిన జ్ఞానం ఏమాత్రం అర్థం కాకుండా చేస్తుంది. ఈరోజు మన ముందరే ఉంది ఏది? దేవుని జ్ఞానం. మన ముందరే ఉంది దేవుని జ్ఞానం. అది మన తెలక ఎక్కకుండా మన తలలోనుంది మాయ మర్మం. మన తలలోనిది మాయ. దేవుని జ్ఞానం మన ముందర గ్రంథ రూపంలో ఉంది. మన గ్రంథ రూపంలో ఉండే నీ తలకాయకి ఎందుకు ఎక్కలేదు? నీ తలకాయలో నేను నాని కూర్చుంది. ఎందుకు? నువ్వు సక్రమంగా ఉంటే నీకు దేవుడు ఆజ్ఞిస్తే నేను పంపిస్తాను, లోపలికి లేక పంపిను అని చెప్తుంది. మన దేవుడు ఆజ్ఞ ఎందుకు ఇవ్వలేదు? నువ్వు మనుషుల మాట వింటున్నావు, నా మాట వినలేదు అని చెప్తున్నాడు దేవుడు. మనుషులు చెప్పినటువంటి నీతి వాక్యాలు చదువుతున్నావు, మనుషులు చెప్పినటువంటి పద్ధతులు నువ్వు ఆచరిస్తున్నావు, నేను చెప్పిన పద్ధతి ఆచరించలేదు. నేను చెప్పినానే నీ గడ్డం పెంచుకోమని, నేను చెప్పినానా ఎరవడాలు వేసుకోమని, నేను చెప్పినానా ఎటువంటి సన్యాసత్వమని చెప్పినానా ఎక్కడైనా కానీ చెప్పను అని ఆచరిస్తున్నావు. సనాతన ధర్మం అంటున్నావు. సనాతన ధర్మం అంటే ఏమిటి? అసలు సనాతన ధర్మం అంటే ఏంది? మళ్ళీ మీరు ఆచరించే సనాతన ధర్మం అంటే నేను చెప్పినది ఏం ధర్మం కావాలా? ఆయన ప్రశ్న చేస్తాడు. మళ్ళీ మీరంతా ఇట్లా కట్టకట్టుకుని ఒకటే పద్ధతులు ఉంటే మీరు ఒకటే పద్ధతిలో పోండి, నాకేమీ ఆయన ఏం చేసినట్టే ఆయన పక్కన పెట్టేసాడు మమ్మల్ని అందరినీ. దేవుడు మమ్మల్ని నేను దేవుని మార్గంలో ఉన్నా ఖచ్చితంగా ఉన్నాను, నేను చాలా బాగున్నాను అంటే నీ ఎందుకు నువ్వు బాగున్నావు అనుకుంటే వచ్చినా ఏమన్నా? లేకపోతే మీరంతా ఒక గుంపు 100 మంది కూర్చొని మేమంతా కరెక్ట్ ఉన్నాం అనుకుంటే అవుతుందా? 1000 మంది కూర్చొని అనుకుంటే అవుతుందా? మొత్తం సమాజం అంతా మేమంతా కరెక్ట్ ఉన్నాం అనుకుంటే అవుతుందా? లేదు. ఆయన మాటను ఆచరించకపోతే, ఆయన మాటను నువ్వు వినకపోతే అప్పుడు నేను పక్క పంపిస్తాడు. నువ్వు నా దూత వచ్చినప్పుడు అంటే నేను వచ్చినప్పుడు అంటే నా ప్రతినిధి వచ్చినప్పుడు నువ్వు మొక్కర్లా అని చెప్పినాడు, మొక్కకుండా పోతే ఏమవుతుంది? ఆయన ప్రతినిధి వచ్చినప్పుడు మొక్కకుండా పోతే ఏమవుతుంది? నా మాటకు వ్యతిరేకం చేసినాడు, నా మాట లెక్క పెట్టుకోలేదు అనుకుంటాడు ఆయన. మళ్ళీ ఆయన మాట లెక్క పెట్టుకోకపోతే దేవుడు నీకు ఎందుకు మార్గం చెప్తాడు? సరైన జ్ఞానం తల్లికి ఎక్కనియాడు. ఎందుకు దేవుడు ఎక్కనంటే మా ఎక్కనేది నీకు. అంటే ఆత్మధర్మము అని బట్టి నువ్వు అనుసరిస్తున్నావా లేదా అని చూసి మాయ ఏం చేస్తాడంటే నిన్ను మర్మంగా పక్కకు పంపించేస్తుంది. ఏమాత్రం తెలియకుండా
ఒకడు అనుకుంటాడు నేను గొప్ప జ్ఞానిని అనుకుంటాడు, కానీ అది వానికి తెలియకుండానే వాడు అనుకుంటాడు వాడు మర్మంలో పడిపోయినాడు, మాయ మర్మంలో పడిపోయినాడు. అంటే వాడిని అనుకుంటే నిజమైన జ్ఞానిని, కానీ వాడు జ్ఞాని మాత్రం కాదు. ఇట్లా మంది చాలామంది జ్ఞానులు అనుకుంటారు, కానీ వాళ్ళు జ్ఞానులు అయ్యేదానికి అవకాశం లేదు. ఒకే ఒక మాట చెప్తున్నాను నేను, నువ్వు ఏదైతే తప్పిస్తున్నావో అది తపస్సు అవుతుంది. అది దేని గురించి తప్పిస్తున్నావో తెలుస్తుంది. ఏమాత్రం యోగం అంటే ఏమి? 2 రకాల యోగాలు ఉన్నాయి. ఒకటి కర్మయోగము, ఒకటి బ్రహ్మయోగము. బ్రహ్మయోగంలో ఏమాత్రం అనుకోకుండా ఉండాలి. మనసు అనేది పని చేయకూడదు, ఒక్క మాట కూడా మాట్లాడకూడదు, ఒక్క యోచన కూడా రాకూడదు. ఆ రకంగా ఉండేది బ్రహ్మయోగము. ఇంకా అది తప్పితే కర్మయోగం. పనులు చేస్తూ ఉండాలి. పనులు చేయకుండా ఉండకూడదు. పనులు చేస్తే కర్మయోగం అవుతుంది, పనులు చేయకపోతే కర్మయోగం కాదు. లేదు మేము పనులు చేయకుండా ప్రార్థన చేస్తాము అంటే, ప్రార్థన చేస్తే ఏం చేయాలి నువ్వు? 2 రకాలు ఉన్నాయి ప్రార్థనలో. ఒకటి తపస్సు అవుతుంది, ఒకటి యోగం అవుతుంది. యోగము అంటే ఏమాత్రము బాహ్య విషయాదులందు సంబంధం పడకోకుండా ఉండాలా, అది యోగం అవుతుంది, బ్రహ్మయోగం అవుతుంది. బాహ్య విషయాలకు సంబంధపడకుండా ఉండాలంటే ఒక ఆయన ఏం చెప్తానంటే, నేను మంత్రం చదువుతున్నాను, ఆ మంత్రం చదువుతుంటాను, ఎట్లే నేను చేస్తానంటే ఆ తపస్సు అవుతుంది. మంత్రం చదివే తపస్సు అవుతుంది. ఓ మాట అనుకుంటూ ఉన్నాను అంటే తపస్సు అవుతుంది. నేను ఓం నమః శివాయ అని శానతులు అనుకుంటే తపిస్తున్నావు, ఆ తపస్సు అవుతుంది. అట్లాగానే ఏదైనా కానీ నువ్వు మనసులో అనుకుంటూ ఉంటే, దేన్ని అనుకున్నా కానీ ఆ తపస్సు అవుతుంది. తపస్సు గురించి దేవుడు చెప్పలేదు. ఇప్పుడు అక్కడ వాక్యాలు కూడా తపస్సు ఎన్ని దేవుని చేరుతుందని మొదటి వాక్యాలు కూడా ఉంది పక్కన సైడ్ మీకు, ఎడమ చేతి పక్కన వాక్యాలు కూడా ఉంది. సరే, మనం తపస్సుని చేర్చదు అని చెప్పినప్పుడు 3 వాక్యాలు ఉన్నాయి. మూడు శ్లోకాల్లోనూ అదే విషయం ఉంది. వేదాల వల్ల, యజ్ఞాల వల్ల, తపస్సు వల్ల, దానం వల్ల మీకు పుణ్యం వస్తుంది, కానీ అది యోగం కాదు, నువ్వు మోక్షాన్ని పొందలేవు అని చెప్పారనమాట. అందువల్ల మనం ఏం చెప్తున్నాం అంటే, నువ్వు ఒక ఏ మతానికి సంబంధించి ఇది ముస్లిం మతానికి హిందూ మతానికి సంబంధించిన విషయమే కాదు, ముస్లిం మతం, క్రైస్తవ మతం కూడా మేము చేస్తాం. క్రైస్తవులు ఏం చేస్తే ప్రార్థన చేస్తాము అంటున్నారు. వాళ్ళు ఏమైనా బాహ్య విషయాలతో సంబంధం లేకుండా చేస్తున్నారా? అక్కడ పోయి ప్రార్థన చేస్తారు, ఓ ప్రభువు అంటారు, ఏదో సంకల్పం చేసి అడుగుతారు, నాకు ఇది కావాలో అది కావాలని. కానీ బుద్ధి పని చేయకూడదు, మనసు పని చేయకూడదు, ఏది పని చేయకుండా ఉండేది యోగం అవుతుంది. కానీ మనం అన్ని పని చేస్తున్నాం కదా అక్కడ, అది ప్రార్థన అంటే అది యోగం కాదు కదా. సరే, ఇంక ముస్లిం దగ్గరికి పోతాము, వాళ్ళు మేము నమాజ్ చేస్తున్నాము అంటారు. సరే, నమాజ్ అనేది కరెక్టేనా అంటే, ఖురాన్లో చెప్పిన నమాజ్ కరెక్టే, ఏ సంబంధము లేకుండా ఉండడము, దేవుని మీద ధ్యాస పెట్టుకుని ఉండడము నమాజ్. దేవుడు ఒకటే ఉండాలి, నీకు ఏరేది ఉండకూడదు. కానీ అక్కడ మనం ఏం చేస్తుంటే మనస్సు, బుద్ధి, చిత్తం అన్నీ పనిచేస్తున్నాయి. అది కూడా మనకు సక్రమైన నమాజ్ అనిపించుకోదు. నువ్వు ఒక్క నిమిషమైనా కానీ నమాజ్ సక్రమంగా నువ్వు చేపరాలేదు, అది నమాజ్ అవుతుంది. అంటే దాంట్లో నమాజ్లోనే తెలుగులో అర్థం ఉంది, అది మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఏమాత్రము నేను కాదు, నేను లేను, నేను పుట్టలేదు, నాకు సంబంధమే లేదు, నేను శూన్యము, నేను లేను అనేటువంటి ఏ తలంపు లేకుండా, నేను అనే తలంపు లేకుండా ఎప్పుడైతే నువ్వు ఉండావో అది నిజమైన నమాజ్ అవుతుందని చెప్పుకున్నాం మనం. ఇది ఈ రకంగా ఇది హిందువుల జ్ఞానం కాదు, కానీ ప్రత్యేకించి అన్ని మతాల్లోనూ ఉంది. కానీ అన్ని మతాల్లోనూ అధర్మాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు 3 కాలం నుంచి 4 అధర్మాలే ఉండేటివి. కృష్ణుడు భగవద్గీత చెప్పినప్పుడు కూడా 4 అధర్మాల గురించి చెప్పినాడు. దానివల్ల నేను తెలియబడను అన్నాడు, అధర్మాల వల్ల నేను తెలియబడను అన్నాడు. 3 ధర్మాలు ఉన్నాయి. ఒకటి కర్మయోగము, బ్రహ్మయోగము, భక్తి యోగము. ఈ 3 యోగాల వల్ల నేను తెలియబడతాను కాబట్టి 3 ధర్మాలుగా మనం చెప్పుకుంటున్నాం. 4 అధర్మాలుగా చెప్పుకుంటున్నాము. యజ్ఞాలు, వేదాలు, తపస్సులు, దానాలు. ఈ రకంగా ఈ 4 అధర్మాలుగా చెప్పుకుంటున్నాం. ఈ 4 మనం వదిలేస్తే సరిపోతుంది. ఈ 4 మనం అంటుకొని పోయినాయి, పెద్దలు నేర్పించేంతవే నేర్పిస్తున్నారు. పెద్దలు నేర్పించినారు అని మనం దాన్ని నేర్చుకుంటున్నాము. వాళ్ళ తప్పుదారి పట్టిపోయిన తర్వాత మనం అదే తప్పుదారి పడుతున్నా, కానీ వాళ్ళు పెద్దోళ్ళంతా తప్పుదారి పట్టిన అనుకోకుండా మనం వాళ్ళు చెప్పినదే గొప్పది అని మనం దాన్ని ఆచరిస్తున్నాము. అట్లా ఆచరించడం వల్ల మనకు మంచి జరగడం లేదు. మంచి అంటే ప్రపంచ విషయాలు కాదు, జ్ఞాన మార్గంలో నువ్వు మంచిగా ముందుకు పోవడం లేదు. జ్ఞాన మార్గంలో మాయ నిన్ను ఆటంకపరుస్తూ ఉంది, నిన్ను పక్కకు తోసి వేస్తూ ఉంది.
మన మాయను జయించాలంటే ఏం చేయాలి? నువ్వే కత్తిపట్టి యుద్ధం చేయాల్సిన పని లేదు, లేదా కట్టబట్టుకొని కొట్టాడాల్సిన పని లేదు. నువ్వు దేవుడు చెప్పిన జ్ఞానాన్ని సక్రమంగా తెలుసుకుంటే చాలు. మీరు ఎంతోమంది చాలా వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని కష్టపడి ఇంత దూరం వచ్చారు. ఇక్కడ ఏదో మనకు మంచి కలుగుతుందని వచ్చారు. ఆ మంచిని ఏం చేయాలి మేము అంటే, మంచి కలుగుతుంది, మీ జ్ఞానం తెలుసుకోండి, మంచి కలుగుతుంది. జ్ఞానం తెలుసుకుంటే ఏమవుతుంది? మీ కర్మలు కాలిపోతాయి, మీకు ఉండే రోగాలు కూడా పోతాయి. అంటే మీ కర్మల వల్లే రోగాలు వస్తుంది. ఆ కర్మల వల్ల నువ్వు జ్ఞానం తెలుసుకుంటే కర్మ కాలిపోతుంది. కర్మ కాలిపోయేటువంటి ఒకే ఒక శక్తి, కాల్చే శక్తి జ్ఞానాగ్నే, అంతకంటే వేరేది లేదు. అది మీకు దొరుకుతుంది ఇక్కడ. నేను చెప్పిన దేశమంతా తిరిగినాను, ఎక్కడ కూడా అగ్ని లేదు, అంటే జ్ఞానం అనే అగ్ని లేదు. కానీ ఆ అగ్ని కావాలనుకున్నాను, నేను దేవుని కోరను, అది దేవుడు పుష్కలంగా ఇచ్చాడు ఇక్కడ మనకు. మేము పుట్టుకున్న ప్రతి గ్రంథంలోనూ ఆ అగ్ని చేకూరుంటుంది. మీరు ఇంతకుముందు చెప్పుకున్నాను, ఒక బుక్ మమ్మల్ని కరుచుకుంటుంది, అంటుకుంటుంది, కర్మలు నొప్పిలను బాధలు లేకుండా చేస్తుంది. అంటే కర్మలు కాల్ చేస్తుంది కదా, అది అందులో అగ్ని ఉన్నట్టే కదా. భగవద్గీతలో ఆత్మసంయోగం మొట్టమొదటి శ్లోకంలో కూడా నన్నిరగ్ని నచాక్రయహ అన్నాడు అనమాట. పనులు మానుకున్నటువంటి వాడు సన్యాసి కాదు, అగ్ని లేనటువంటి వాడు సన్యాసి కాదు అన్నాడు. దానికంటే విపరీత అర్థాలు రాసుకున్నారులేండి. అగ్ని లేనటువంటి వాడు అంటే యజ్ఞహోమం చేయనటువంటి వాడు అని రాసుకున్నారు. కానీ అట్లా ఎక్కడ అది చెప్పలేదు. నువ్వు జ్ఞానం అనే అగ్ని లేనటువంటి వాడు సన్యాసి కాదు అన్నారు. నీ దగ్గర జ్ఞానం అనే అగ్ని ఉందనుకో, అదో సన్యాసి అవుతావు. అంటే ఒక హిందువులకైనా జ్ఞానం అనే అగ్ని ఉండేది అంటే ఎవరికైనా ఉంటుంది, ముస్లింకైనా ఉంటుంది, క్రైస్తవులకైనా ఉంటుంది, ఎవరికైనా ఆ అగ్ని ఉంటుంది. మళ్ళీ ఎట్లా వస్తుంది? హిందువులు చెప్పిన దేవుడే కదా చెప్పిన జ్ఞానాగ్ని, ఇక్కడ చెప్పలేదు. అంటే అన్ని మతాల్లోనూ జ్ఞానాగ్ని గురించి చెప్పినారు. అన్ని మతాల్లోనూ జ్ఞానాగ్ని గురించి చెప్పినాడు. నీ కర్మలు కాలిపోతాయి ఏం చెప్పినాడు? నీ కర్మలు క్షమించే గుణం ఉంది అని చెప్పినాడు దేవుని దగ్గర. ఆ దేవుని జ్ఞానమే దేవుడు అనుకోండి, ఆ అగ్ని అనుకోండి. క్షమాశీలుడు దేవుడు అంటే ఏమి? అగ్ని నీ మీద పనిచేస్తుంది, నీ కర్మను కాల్చివేస్తుంది, నేను క్షమించి వేస్తుంది అని అర్థం అనమాట. అది ప్రత్యక్షంగా ఇక్కడ జరుగుతూ ఉంది కదా మనకు. మరి ఇవన్నీ చూసిన తర్వాత కూడా మనం సక్రమైన మార్గంలో పోవాలా అంటే దేవుడు చెప్పిన మాటనే వినాలా అని మనం అనుకోకుండా పోయి వేరే దేవతల గురించి మనం ఆశ్రయించుకుంటే ఏం ప్రయోజనం లేదు. ఇప్పుడు ఏమనుకుంటే నువ్వు మేము మా పుస్తకాలు చూస్తే ఈ పుస్తకాలు మేము చదవము అని పక్కన పాలికిన వాళ్ళు ఉన్నారు. ఏమయ్యా ఎందుకు చదవకూడదు? జ్ఞానం కదా అంటే మీరు హిందువులు కాదు, స్వచ్ఛమైన హిందువులు కాదు అంటే స్వచ్ఛమైన హిందువులు ఏది, స్వచ్ఛం కానీ హిందువులు ఏది, హిందూ మతంలో మేము కూడా పుట్టినాయంటే లేదు, మీ హిందువుల మతంలో పుట్టినా కానీ మీరు క్రైస్తవ మతాన్ని ప్రచారం చేస్తున్నారు, దేవుడు ఒకటే అంటున్నారు. హిందూ మతంలో అందరూ దేవతలంతా ఉన్నారని హిందూ మతం చెప్తుంది, అందరినీ పూజించేవాడు హిందూ అవుతాడు. అట్లా ఎవరిని పూజించుకోకుండా ఉంటే హిందూ కాడో వాళ్ళు క్రైస్తవులు ముస్లింలు అట్టుండేది అంటారు. అంటే భగవద్గీతలో ఏం చెప్పినారు? భగవద్గీతలో ఏం చెప్పినారు? అందరినీ పూజించమని చెప్పినారా, పూజించకూడదని చెప్పినారా? భక్తిని వ్యభిచారిణి అన్నాడు. భక్తిలో వ్యభిచారం చేస్తున్నావు అని చెప్పినాడు ఆయన భగవద్గీతలో. భక్తిలో వ్యభిచారం చేయొద్దండి, దేవుని మీద ఒక్కదాని మీదనే పెట్టుకోండి. మీ భర్త ఒకటే ఉన్నాడు, వేరే వాళ్ళు లేడని చెప్పినాడు. నువ్వు ఆయన రకరకాల పోయి ఒక గుడికి పోయినలా దేవుని పెట్టుకొని ముక్కితే అది నువ్వు వ్యభిచారం చేసేటట్టు మంచి పద్ధతి కాదు అని చెప్పినాడు అనమాట. మీరు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు దేవతలు ముక్కద్దంటారు, మేము ఎట్లా మీద మీరు హిందువులే కాదు అంటే ఇంకా మేమేం చెప్తున్నాము? నిజమైన హిందువు అయితే దేవుని ముక్కడు, కాకపోతే దేవతలు మొక్కుతారు. పోండి మీ కర్మ పోండి, ఎవరో చేస్తున్నారు. మీరు చూశారు ఇంతకుముందు కూడా 2 నెలలుగా మేడం ఈ మీటింగ్లో వచ్చి దేవతలు కూడా మాట్లాడినారు, అంటే దయాలు మాట్లాడినాయి. దేవతలు మాట్లాడడం జరిగిందిలే. మళ్ళీ వాళ్ళు మనం మొక్కుతా ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి? వీటికి వచ్చినా మేము ఎంతో గొప్ప స్థానానికి వచ్చినామని వాళ్ళే పొగుండారు కదా. మళ్ళీ వీటికి వచ్చి వాళ్ళు గొప్ప స్థానం అంటే మీరు పోయి వాళ్ళని పట్టుకుంటే ఏం ప్రయోజనం? ఇవన్నీ ఆలోచన చేసుకుంటే మాయ మర్మము అనేది ఎట్లుంటుందో తెలుస్తుంది, దేవుని ధర్మము అనేది కూడా ఎట్లుంటో తెలుస్తుంది మనకు. కాబట్టి మాయ మర్మాన్ని మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని ధర్మాన్ని ఆచరించాలి, దేవుని ధర్మాలు తెలుసుకోవాలి. మనం దేవుని ధర్మాలు తెలుసుకోవాలంటే మనం నీ గ్రంథం తీసుకో, తెలుసు. దాంట్లో మేము భగవద్గీత తీసుకొని చదువుతాం అనమాట. భగవద్గీత చదువుకున్నప్పుడు మేము భగవద్గీత రాసినాం, త్రైత సిద్ధాంత భగవద్గీత అని. అందులో స్వచ్ఛమైన దేవుని వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ రుచిగా ఉంటాయి. అవి ఆ రుచిని మనం అనుభవిస్తే తెలుస్తుంది, లేదా ఎవరికి అర్థం కాదు. ఆ దేవుని వాక్యాలు మాత్రం, దేవుని శ్లోకాలు మాత్రం రాసామన్నమాట. ఎక్కడైతే మనుషులు చేయి పెట్టారో అక్కడ
అవి ఆ వాక్యాలు అప్పుడే కనుక్కోవచ్చు అనమాట. వాళ్ళు కొన్ని 7, 8, 10 వాక్యాలు శ్లోకాలు తీసి పక్కన పెట్టి ఇవన్నీ మనుషులు చెప్పినవి, దేవుడు చెప్పినట్టు కాదు అని. అంటే భగవద్గీత శ్లోకాన్ని తీసివేయాలంటే ఎంత ధైర్యం నీకు అంటే ఏం ధైర్యం ఏముంది? ఉన్నదాన్ని తప్పుడని దొంగ అంతా తప్పేముంది అని అనకూడదు అనేది మీరు తప్పు. భగవద్గీత అంతా భగవద్గీత అనుకోవడం తప్పు, అంతా మంచోళ్ళు అనుకోవడం తప్పు. దొంగలు కనపడుతున్నారు, మంచిగా కనపడుతున్నారు. దొంగలైతే పక్కన తీసేసినాం మేము. అట్లాగనే భగవద్గీతలో కొన్ని శ్లోకాలు మేము బయట పెట్టడం జరిగింది. ఇది దేవుడు చెప్పిన శ్లోకం కాదు అని చెప్పాము అనమాట. అట్లాగనే మిగతా గ్రంథాల్లో కూడా ఎక్కడైనా కానీ కలుషితం ఏర్పడి ఉండొచ్చు. ఎప్పుడో చెప్పిన గ్రంథాలు మనకు 2000 సంవత్సరాలు అయింది బైబిల్ చెప్పి, 5000 సంవత్సరాలు అయింది భగవద్గీత చెప్పి. మళ్ళీ ఇప్పుడు భగవద్గీతలో కలుషితం ఎందుకు ఏర్పడకూడదు? ఇంకో ఆయన చెప్పినాడు 42 శ్లోకాలు తీసివేయబడినాయి, 42 శ్లోకాలు మళ్ళీ కలిపినాడు, ఆయన సొంతం కలిపినాడు. ఆయన వేదవ్యాస ఆయన ఇప్పుడు ఉండే శ్లోకాలు 700 శ్లోకాలు కాకుండా 42 మళ్ళీ ఎగస్ట్రా ఇచ్చినాడు. ఆయన పైత్యం తీసుకెళ్ళి దీంట్లో ఇచ్చినాడు. అది ఆడు మళ్ళీ కొన్నాళ్ళు పోయిందంటే ఈ 42 శ్లోకాలతో కూడా 742 శ్లోకాలు మీరు చదివి ఇది భగవద్గీత నిజమే దేవుడి జ్ఞానం అనుకుంటారు. మిక్స్ అయిపోతాయి కదా అవి. అట్లాగే ఇప్పుడు ఈ మధ్యనే మొన్న వేదవ్యాసు 42 శ్లోకాలు కలిపితే అంటేకి ఇంతకుముందు ఎంతమంది ఎన్ని కలిపిండొచ్చు దాంట్లో? ఎన్నో కలిపారు. అన్నిటిని మేము తీసివేసాం చూసి. అట్లాగానే ఒక గ్రంథము అనేక దైవ గ్రంథమే, కానీ దాంట్లో తూనీగా అని చెప్పిందట, వాళ్ళు ఈకేం చెప్పింది అనుకోండి, తూనీకు ఈకు తేడా లేదా? ఆడేమో తూనీగా అని చెప్పారు, నువ్వేమో ఈగే అంటున్నావు. అంటే తూనేకు తోక చంపుకుంటుంది, ఈకు అసలు తోకే ఉండదు. మళ్ళీ దానికి తూనేకు ఈకు తేడా లేకుండా నువ్వు అంతా ఒకటి అనుకుంటే ఎట్లా? చదివితే బాగా దానికి తేడా తెలుస్తుంది, ఇది ఇట్లుందని. మేము చదువుకోకుండా ఎవరో చెప్పిన మాటలు విని వాళ్ళు చెప్పినట్టే మేము నడుచుకుంటాము అంటే అప్పుడు మనం తప్పుదారి పట్టిపోయినట్టు అవుతుంది. అట్లా తప్పుదారి పట్టుకోకుండా స్వచ్ఛమైన జ్ఞానం తెలుసుకోవాలంటే మీరే చదవండి గ్రంథాన్ని. మీకు ఎందుకు నేర్పడో దేవుడు? సరే లేదనుకోండి, ఇప్పుడు ఇక్కడ వస్తున్నారు మీరు, ఇక్కడ జ్ఞానం తెలుసుకున్నారు. ఇంతకుముందు ఒక ఆయన చెప్పాడు, ఈ పెద్ద స్వామీజీలు మాట్లాడుతుంటే మాకు నవ్వు వచ్చింది అని. చిన్న పిల్లలకు కూడా తెలుసు ఇక్కడ జ్ఞానం అనేది ఎట్లాడదు అని. అంత పెద్ద స్వామీజీలు మనుషులందరినీ ఎవరు సృష్టించారని అడిగితే భగవంతుడిని చెప్తున్నాడు. భగవంతుడు సృష్టించాడా? భగవంతుడు సృష్టింపబడినాడు. దేవుడు భగవంతునిగా సృష్టింపబడి వచ్చాడు అన్నాడు. ఆయన సృష్టింపబడినాడు భగవంతుడు. ఆయన సృష్టించే శక్తి ఉండదు ఆయనకు. ఆయన దేవుని జ్ఞానాన్ని చెప్పేదానికి వచ్చింటాడు, కానీ దేవుడు భగవంతుడు ఇంకొకరిని సృష్టించడు. దేవుడు ఎవరినైనా సృష్టిస్తాడు. ఆయన దేవుడు అని చెప్పుకోకుండా ఆ విషయం తెలియకోకుండా భగవంతుడు అన్నాడు. అంటే భగవంతునికి దేవునికి తేడా కూడా తెలియకుండా పోయింది ఈ కాలంలో. ఇట్లా దేవునికి భగవంతునికి తేడా తెలియనప్పుడు సురాల్లో ఉండే ఆయతుల యొక్క నిజార్థం తెలియనప్పుడు, భగవద్గీత శ్లోకాన్ని యొక్క అర్థాలు మూసివేయబడినప్పుడు దేవుడు రాడా? తన జ్ఞానం తను తిరిగి చెప్పేదానికోసం వస్తాడు. మళ్ళీ ఆయన వచ్చి తప్పనిసరిగా జ్ఞానం చెప్తాడు. అందువల్ల దేవుని రాకకు ఇది సమయము కాదా అని ఒక హెడ్డింగ్ పెట్టి మేము ఈ గ్రంథం రాయడం జరిగింది. ఇప్పుడు మీకు ఇంతవరకు విన్నారు. ఇక్కడ మీరు ఏదైనా అడగాల్సి ఉంటే ప్రశ్న అడగచ్చు, ఒక ఛాన్స్ ఇస్తాం మీకు. ఎవరికైనా కానీ చిన్న ప్రశ్న అడగండి, చూస్తాము. మీకు నిద్ర తేలిపోతుంది. ప్రశ్న అడగండి స్వామి. షెఫీ గారు మీరు అడగండి, మైక్ పట్టుకునేదో చెప్పు, అడుగు. నేను చెప్పినది వాస్తవమా కాదా? వాస్తవమే. పురాణ గ్రంథంలో మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు లేదా? తప్పుగా అర్థం చేసుకున్నా స్వామి. చాలా అర్థం చేసుకున్నారు. అంటే పెద్దలు చెప్పిన మాటల వల్ల అలా జరిగింది స్వామి. ఇప్పుడు ఒక పని చేయొద్దని చెప్తే ఆ పని విడిచిపెట్టి ఇంకో పని మానుకున్నారు. ఆయన చెప్పినది ఒక పని, ఇంకో పని మానుకున్నారు. మీరేమంటున్నారంటే అదేమో ఆ పని మానుకున్నాం కదా మేము ఆ పని మీరు చాలా రోజుల నుండి చేయలేదు కదా, ఇప్పుడు మేము చేస్తే చెడిపోతాం కదా, ఆ ముస్లిం మతంలో మేము తప్పుదారి నడిచినట్టు అంటే నువ్వు ఆ పని చెయ్యి పర్వాలేదు, కానీ చెప్పిన పనిని మానుకోవద్దు. ఆ పని కూడా చెయ్యి. దేవుడు చెప్పిన పనిని విడిచిపెట్టి ఇంకో పని చేస్తున్నావు. ఈ పని ఆ పని రెండు చేయా. నువ్వు మనసులు చెప్పిన పని చేసినప్పుడు దేవుడు చెప్పిన పని ఏం చేయకూడదు. నేను దీన్ని వదులుకోవని చెప్పలేదు, దీన్ని చెయ్యి. దేవుడు చెప్పిన పనిని వదులుకోవద్దు.
దాన్ని విడిచిపెట్టేసినారు అన్నమాట. నేను ప్రత్యక్షంగా చూశాను. నిషిద్ధ మాసము, నిషిద్ధ దినాలు, ఇది నిషిద్ధము, ఇది పథ్యం ఉండండి, ఇది ఉపవాసం ఉండండి అని చెప్తే ఉపవాసం లేకుండా ప్రవర్తించినారు అన్నమాట. ఏమయ్యా ఇది మంచి పద్ధతి అంటే, మేము కొత్తగా పెళ్లి చేసుకునేమన్నారు. కొత్తగా పెళ్లి చేసుకొని మీకు ఒక ధర్మయుక్తంగా ఒక టైం ఇచ్చాడు మీకు దేవుడు. ఆ టైం ప్రకారం మీరు ఉండాలి కదంటే మాకట్ట ఎప్పుడు చెప్పలేదే. మరి ఇక్కడ చెప్పినాడు కదంటే ఏది బూదినేది చెప్పినది అక్కడ పగులుపూట బూదినదని చెప్పినాడు అని చెప్తున్నారు. ఇక్కడ ఇప్పుడు ఇట్లా మన దేవుడు చెప్పిన దాన్ని విడిచిపెట్టి చెప్పదాన్ని చేస్తున్నాం. చెప్పదని నీకు అలవాటు అయిపోయింది కదా, ఆరోగ్యానికి మంచిది చెయ్యి, అది కాదన్నాము. కానీ దేవుడు చెప్పిన దాన్ని వదిలిపెట్టడము తప్పుగా మనం లెక్కేసుకుంటున్నాము. మీరు కూర్చోండి. ఇప్పుడు మీరు అడగండి హిందువులు ప్రశ్న అడగండి. స్వామి చెప్పాడు స్వామి, నిన్న నెల మీరు మీటింగ్ చెప్పినప్పుడు ప్రశ్న, మైక్ దగ్గర పెట్టుకో. నిన్న నెలలో ప్రశ్న స్వామి ఇది. అంత్యకాలేచ మామేవ స్మరణ్ ముక్త్వా కలేబరం అని ఒక శ్లోకం చెప్పారు మీరు. అవును చెప్పాము. మనిషి చనిపోయేటప్పుడు అంటే కాలమరణంలో చనిపోయేటప్పుడు దేవుని స్మరిస్తే మోక్షం వస్తుందని చెప్పారు. అవును. కానీ ఒక యోగి మరణానికి ఒక సమయం కూడా కేటాయించింది భగవద్గీత. ఉత్తరాయణము, శుక్లపక్షము, పగలు, సూర్యరశ్మి అని. అవును. కానీ ఈ శ్లోకం మాత్రం దేవుణ్ణి స్మరిస్తూ చనిపోతానుంది. కానీ ఇది కాలం వర్తిస్తుందా దీనికి కూడా లేదా స్వామి? కాలం వర్తిస్తుంది. నీకు ఆ కాలం సరిపోతేనే ఈ కాలం సరిపోయింది. నీ ఏమాట లేదు రాదు నీకు. కాదు స్వామి, కొంతమందికి కాలమరణం అనేది రాత్రిపూట కానీ దక్షిణాయనంలో కూడా వస్తుంది కదా, కొంత జ్ఞానం తెలుసుకునే వాళ్ళకి. ఇక్కడెక్కడ మా శ్లోకంలో ఉంది, ఎత్రకలే త్వనావృత్తి మా వృత్తిం చేవ యోగినహ అన్నది. యోగులకు మాత్రమే ఇది వర్తిస్తుంది, అందరికి సంబంధం లేదు. అర్థమైందా? మనం ఏం చేయాలంటే అందరికీ చూడకూడదు, యోగులకు మాత్రమే చూడాలా. ఇప్పుడు కాలంలో దిగిలోని చూడు అవతల కట్టుకు పోయినాడా లేదా అని. కాలం ఒకటి నువ్వు యువతల్లో కూర్చున్నా చూడాల్సిన పని లేదు, వాడు పోయినా లేదని. వాడు నేను అవతల కట్టుకు పోతానని ఛాలెంజ్ చేసి వాడు దిగుతాడు నీళ్ళలో. వాడు పోయినాడా కొట్టుకొని పోయినాడా నీళ్ళలో, వాడు పోయి అవతల కట్టి ఎక్కినాడా లేదు చూసుకో. అది మనకు ముఖ్యంగానే. ఏం చెప్పినాడు? ఏ కాలంలో చనిపోతే మోక్షం పొందుతారో, ఏ కాలంలో చనిపోతే మోక్షం పొందకుండా మళ్ళీ జన్మకు పోతారో ప్రయాణం చేసి ఆ యోగి కాలాన్ని చెప్తాను. యోగి ప్రయాణం చేసే ఆ కాలం ఏంటి? యోగికి సంబంధించింది కానీ ఇది మామూలు మనసుకు సంబంధించింది కాదు. అర్థమైందా? రైట్, కూర్చో. మంచిది. అడగండి సాయశంకర్ గారు, మీరు అడగండి. స్వామి, గతంలో 3 యుగాల నుండి 4 అధర్మాలు ఉన్నాయి. అవును. ఇప్పుడు కొత్తగా మతము అనే ధర్మము 99.9% మనుషులకు తగిలికొని ఉంది. అవును. ఇప్పుడు మీరు తెలియజేస్తున్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారానే ఈ మతాన్ని కూడా అధిగమించి మనము మోక్ష మార్గంలోకి ప్రయాణించడానికే ఇంకా గొప్ప గొప్ప జ్ఞానం ఇప్పుడు తెలుసుకుంటా ఉన్నాం కదా స్వామి. ఇందులో ఇంతకుముందేమో బ్రహ్మయోగము, కర్మయోగము, భక్తి యోగం కాకుండా ఈ మతానికి సంబంధించి కూడా అధిగమించడానికి ఇంకొక యోగం కొత్తగా ఏమైనా మనం ప్రారంభించుకోవచ్చా? అటువంటి అవకాశం ఏమైనా ఉందా? లేదు, దేవుడు చెప్పిన దాన్ని అధిగమించడానికి ఇవ్వదు కాదు. కానీ దేవుడు చెప్పిన యోగాలతోనే మనం పోవాలి ముందుకు, దేవుడు చెప్పిన జ్ఞానంతోనే ముందు పోవాలా. ఎన్ని అధర్మాలు ఉన్నా కానీ అన్నీ కొత్త చెట్లు మలిచినా కానీ కత్తి ఉంటుంటే చాలు అన్నింటినీ అతికేయచ్చు. ఎన్ని చెట్లు ఉన్నా పర్వాలేదు, ఎన్ని కొత్తగా మలిచినా పర్వాలేదు, కత్తి ఒకటే చాలు అన్నింటిని నరికేస్తుంది. దేవుడు చెప్పిన జ్ఞానం ఒకటే చాలు మనకు. దాన్ని కూడా అధిగమించవచ్చు ఏ అధర్మమైనా కానీ. కానీ ప్రతి మతంలోనూ 3 అధర్మాలు ఉండాలనేది ఒక రూలు. అంటే మనం ఇంతకుముందు హిందూ మతంలో చెప్పుకున్నాడు కదా, అది కృష్ణుడు చెప్పిన జ్ఞానం అంతా. అప్పుడు ఈ క్రైస్తవ మతం లేదు కదా. ఆయన పోయిన తర్వాత మళ్ళీ 3000 సంవత్సరాలు క్రైస్తవ మతం వచ్చింది. మతం పుట్టిన తర్వాత మతం అనే రోగం వచ్చింది మనకి, అధర్మం వచ్చింది, ఎగస్ట్రాగా చేరిపోయింది అధర్మం. అప్పుడు క్రైస్తవులకు ఏం చెప్పాడు ఈయన అంటే, యేసు నేను ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పాలా కానీ ఇప్పుడు నేను చెప్పను, చెప్పినా మీరు ఓర్చుకోరు, మీరు సహించరు, వాటిని తర్వాత చెప్తా అన్నాడు. అంటే ఏమిటిది? కొత్తగా మతం వచ్చింది, మతం అధర్మం వచ్చింది అనే విషయమే అక్కడ చెప్పకుండా మూసిపెట్టి మళ్ళీ చెప్తారన్నాడు. ఇప్పుడు మనకు చెప్పినాడు ఇప్పుడు ఆయన ఏమని, ఇది ఒకటి వచ్చింది చూడు కొత్తదని. ఇప్పుడు మనం చెప్తాను ఆయన కంటే ముందు. ఆయన మళ్ళీ ఎప్పుడు పుట్టించడం తెలుసు కానీ మనం ముందే చెప్పినాం కొత్తగా పుట్టించినది ఇది అని, ఏది మతం అనే అధర్మం. ఇప్పుడు దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలా? ప్రతి మతంలోనూ అధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే యజ్ఞాలు, వేదాలు, తపస్సులు, దానాలు, ఇవి 4 కదా అధర్మాలు. అది హిందువుల్లో ఉన్నతులు ఉన్నాయి, యజ్ఞాలు చేయడము, వేదాలు చదవడము, ఇవన్నీ. కానీ ఇప్పుడు ముస్లిం మతంలో లేదు కదా అని అడగచ్చు.
ఇవి లేవు కదా యజ్ఞాలు ఇవన్నీ అని అడగచ్చు, ఈ అధర్మాలు లేవు కదా అని అడగచ్చు. కానీ ప్రతి మతంలోనూ 3 ఉంటాయని మనం చెప్పుకున్నాం కదా. ఒకటి దానం చేయడం ముందు వాళ్ళ దాంట్లో అర్థమైందా? ఒకటి ఉందా లేదా దానం చేసేది? ఒకటి జకాత్ అంటే దేవుడికి ఇచ్చేది, అది చెప్పకూడదు. దేవుడికి ఇచ్చేదాన్ని దానం, మనం మనుషులకు ఇచ్చేదాన్ని. అర్థమైందా? మనుషులకు ఇచ్చేదాన్ని దానం అంటాం, కానీ దేవునికి ఇచ్చేదాన్ని జకాత్, అది దాని దానం అనకూడదు. అది మనుషులకు ఇస్తారు కదా, అది మనం దానం అంటాం. అది అయిన తర్వాత మనం ఏం చెప్పాలంటే ఇంకొకటి తపస్సు అనేది రెండోది. అంటే ముస్లింలు ఆడ తపస్సు చేస్తున్నారంటే వాళ్ళు దినం చేసేది అదే అని చెప్తున్నాము. ఏదో ఒకటి అనుకుంటున్నారు కదా, దేవుడు ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన తపస్సుకి లెక్కేస్తుంది, దాని వాళ్ళు కూడా కాదు. అది ఒకటి అధర్మం. 2 అయిపోయినా వాటికి. ఇప్పుడు మతం అనేది 3 చేరిపోయింది ఆటోమేటిక్గా అందరిలో. 3 అయిపోయినా ఈ రకంగా 3 అయిపోయినాయి, 10 దాంట్లో 3 ఉన్నాయి. ఇప్పుడు ఈ 3ని జయించుకోవాలంటే ఏం చేయాలా? ఈ 3ని జయించుకోవాలంటే మనకు దేవుని జ్ఞానమే శరణ్యము. ఇప్పుడు ముస్లింలు ఆ 3ని జయించుకోవాలంటే ఖురాన్ తప్ప వేరే ఆధారం లేదు. కానీ వాళ్ళు ఖురాన్నే పట్టుకున్నారు, అంటే హదీసులు పట్టుకున్నారు. ఎక్కువ హదీసులు పట్టుకున్నారు, తక్కువ ఖురాన్ పట్టుకున్నారు. మనం ఇప్పుడు ఆ హదీసులు వదిలిపెట్టి ఖురాన్ జ్ఞానమే, దేవుడు చెప్పిన జ్ఞానమే నువ్వు తెలుసుకుంటే, ప్రవక్త గారు చెప్పిన జ్ఞానమే తెలుసుకోగలిగితే నువ్వు ఈ ఈ 3 అధర్మాలను దాటిపోయేదానికి అవకాశం ఉంది. క్రైస్తవులకు కానీ, ముస్లింలకు కానీ, హిందువులకు కానీ. ఈ రకంగా ప్రతి ఒక్కరిలోనే ఈ అధర్మాలు చేరిపోయినాయి కాబట్టి వీటిని మనం అధిగమించాలి. ఈ 99% చేరిపోయినాయి. ఇంతకుముందు మిగతా రోజు ఉండేటివి అవే పెద్ద లెక్కలే, కానీ ఈ మతం అనేది పెద్ద దాంట్లో చేరిపోయింది. అది అందరినీ ముంచి వేసింది అన్నమాట, దేవుని పక్క నుంచి పక్కకు పోకుండా చేసింది. ఇట్లా ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే దేవుని జ్ఞానముని మనం అనుసరించకపోయిన దానివల్ల, అజ్ఞానంలోనే మనం ఉండిపోయిన దానివలన దేవుడు ఏం చేస్తున్నట్టే పక్కదారి పంపిస్తున్నాడు. నన్ను తెలుసుకునే మార్గం మీకు దొరకనీయను అని చెప్పాడు ఆయన. మనలో ఎందుకు అంత కసి ఆయనకు అని అంటే, ఆయన మాట వినకపోతే ఆయన కోపం కాదా చెప్పు? ఆయన నేను దేవునిగా ఉన్నాను, మీకు జ్ఞానం 3 రకాలుగా తెలియజేస్తారన్నాడు ఆయన. చెప్పలేదా? చెప్పిండు. ఎక్కడ చెప్పిండు? 3 నేను ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడను అని చెప్పి, నేను ఎవరికి వజ్రాన్ని చూపును అని దానికి చెప్పింలే. నేను ప్రత్యక్షంగా ఎవరికి వజ్రం చూపను, షార్ట్గా చూపుతాను, అంతే కదా. అంటే ఎట్లా చూపుతాను? నేను బిచ్చగానే చూపించినట్టు ఈడేం చేసినాడంటే, నేను ఎవరికి చూపను అని చెప్పి, నేను ఎవరితోనూ మాట్లాడను అని చెప్పి మన జ్ఞానం చెప్తానన్నాడు. ఎట్లా తెలియజేస్తానన్నాడు 3 రకాలుగా తెలియజేస్తానన్నాడు. ఒకటి వాణి ద్వారా అన్నాడు. వాణి ద్వారా ఎవరికి తెలుస్తుంది? ఆకాశంలో గ్రహాలకు, భూతాలకు తెలిసిపోయేది. 2 తెరచాటు నుంచి అన్నాడు. తెరచాటు నుంచి ఎవరికి తెలిసింది? ప్రవక్తలకు తెలిసిపోయేది. మనుషులు తెలిసాలంటే ఏం చేయాలా? ప్రత్యక్షంగా నా ప్రతినిధి వచ్చి చెప్తాడు అన్నాడు. ప్రత్యక్షంగా నా ప్రతినిధి వచ్చి చెప్తాడు మీకు అని చెప్పాడు. దాన్ని దూతాన్ని పేరు పెట్టాడు. దూతాన్ని ఆయన చెప్పలేదు ఎప్పుడు. ఆ తర్వాత సరే ఇట్లా అనుకుందాం, ప్రతినిధి అన్నాడు కదా. ఆ ప్రతినిధుడు ఎవరు? ఆయన మహోన్నతుడు, గొప్ప వివేకవంతుడు. ఎవరు? ప్రతినిధి. ఈ ప్రతినిధికి ఆ పేరు పెట్టుకోకుండా మళ్ళీ ఈ 2 పేర్లు తీసుకుపోయి దేవుడికి కల్పించినారు, అలా కల్పించేసినారు. ఆయన వివేకవంతుడు అనేదానికి లేదు, ఆయన గొప్ప ఇట్లా అట్లా చెప్పడానికి దేవునికి ఏమాత్రం పేరు పెట్టి చెప్పడానికి అవకాశమే లేదు. వివేకవంతుడు అని చెప్పినారు. మనం అట్లా చెప్పాల్సింది ఎవరిని? వచ్చిన ప్రతినిధికి చెప్పాలన్నమాట ఆ మాట. ఇట్లా మనం ఎవరికి ఈ మాట చెప్పాలని తెలియకుండా మనం ఇట్లా చెప్పేసేదాని వల్ల ఆ జ్ఞానం సరిగా అర్థం కాకుండా పోయింది. ఇప్పుడు మన దేవుని ప్రతినిధి వచ్చి మనకు చెప్పినాడంటే, కృష్ణుడిగా వచ్చి చెప్పినాడు, అది మనకు భగవద్గీత చెప్పినాడు. సరే యేసుగా వచ్చి ఇక్కడ బైబిల్ చెప్పాడు. ఇంకా తెరచాటు నుంచి ఇక్కడ చెప్పబడింది ఏది? ఖురాన్ గ్రంథం అంతా. ప్రవక్త గారు చెప్తే ప్రవక్త మనకు ఈ గ్రంథాన్ని అందజేశాడు. మళ్ళీ ఇప్పుడు ఈ 3 బుక్కులు ఉంటే మనం తెలుసుకోవచ్చు కదా. అందువల్ల మీకు ఏ గ్రంథం మీకు దగ్గర ఉంటే అది తీసుకొని మీరు చదువుకోండి. మేము ఒకవేళ లేకపోతే ఏదే గ్రంథాన్ని చదవాలనుకున్నాను, నేను భగవద్గీత చదివినాను, మీ తైల సిద్ధాంత భగవద్గీత మేము ఎందుకు చదివినాము,
ఒక బైబిల్ ఎట్లుంటుందో చూడాలనుకున్నాము, ఖురాన్ ఎట్లుంటుందో చూడాలంటే చూడండి, అందులో కూడా ఇదే జ్ఞానం ఉంది, తప్పేం లేదు. మనం అన్నీ దేవుని గ్రంథాలే కాబట్టి ఏమాత్రం తప్పు లేదు. ఇప్పుడు ఖురాన్ వాస్తవంగా ముస్లింలు కూడా సరిగా తెలియకుండా పోయింది, ఎందుకంటే వాళ్ళు అరబీలో చదవాలన్న కండిషన్ ఉంది, తెలుగులో చదవకూడదు ఉంది. అరబీ వచ్చిన అందరూ లేరు, తెలుగు అరబీ రాదు, అరబీలో చదవాలా, అరబీలో చదివి ఇండియా కానీ అర్థం కాదు, ఇట్లా వాళ్ళు ఉండిపోయినారు. ఖురాన్ విషయం వాళ్ళకి సంపూర్ణంగా తెలియకుండా పోయేది. ఇప్పుడు మనం ఈరోజు తెలుగులో రాసుకున్నాము, మనం అంతేమింత జ్ఞానవాక్యాలు, కొన్ని జ్ఞానవాక్యాలు రాసుకున్నాము, కనీసం 20,000 మంది చదివినారు ఈరోజు. అందరికీ అర్థమైంది అంటే ఖురాన్లో సారాంశం ఇంత ఉందా, చాలా గొప్పగా ఉంది అనుకుంటున్నారు. అట్లాగనే ఈ మధ్యదైవ గ్రంథం కూడా రాయబడుతుంది ఇప్పుడు తొందరగా, దాంట్లో ఉండే సారాంశం ఏమిటో తెలుస్తుంది. కానీ ఇవన్నీ భగవద్గీతకు అనుబంధంగానే ఉన్నాయి తప్ప వేరుగా ఏమి లేవు అని చెప్తున్నాము. ఎక్కడైనా మత సామరస్యం ఉంది అంటే ఇక్కడే ఉండాలి, ప్రపంచంలో ఎక్కడైనా ఉంది అంటే చైత్ర సిద్ధాంతంలో మత సామరస్యం ఉంటుంది, కానీ ఎక్కడ ఉండదు. ఎక్కడైనా 3 మతాల సంబంధించిన జ్ఞానం ఉందంటే చైత్ర సిద్ధాంతంలో ఉంటుంది, 3 మతాలకు సంబంధించిన జ్ఞానము ఎక్కడ ఉండదు. మీరు ఎంతో శ్రద్ధగా వచ్చి ఇక్కడ జ్ఞానం తెలుసుకోవాలని రాస్తున్నారు, చెప్పిన జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకునే జ్ఞానాన్ని 10 మందికి పంచండి, దేవుని సేవ చేయండి. దేవుని సేవ చేయడం అంటే అదే. మేము సాధ్యమైనంత వరకు అంటే మేము ఇంతకుముందు కనపచ్చి మాట్లాడే వాళ్ళము, ఆ పరిస్థితి పోయింది. మేము అనారోగ్యంతో ఉండేదానివల్ల, అంటే ఎవడైనా ఏ మనిషి అయినా కానీ ఆరోగ్యంగా ఉండదు, ఎవరో చనిపోవాల్సిందే. అది ఆ టైం దగ్గర పడే వచ్చే కొద్దీ మేము ఇప్పుడు దూరం నుంచి మీకు చెప్పాల్సి వచ్చింది. ఇంతవరకు కూర్చొని మాట్లాడుతున్నాం కాబట్టి దేవుడు ఇది మనకి ఇచ్చిందని మేము సంతోషిస్తున్నాము. ఇట్లే ఇంకా కొంతకాలాన్ని మిగతా ఈ జ్ఞానాన్ని పంచుకోవాలనుకుంటున్నాము. తర్వాత ఇంకా కొన్ని గ్రంథాలు మీకు అందివ్వాలనుకుంటున్నాము. ఇంతకుముందు ఆరోగ్యం బాగున్నప్పుడు అశ్రద్ధగా ఎప్పుడో 3 నెలలకోటి 4 నెలలకోటి రాసేవాళ్ళము. ఇప్పుడు జ్ఞానం అంటే ఈ అనారోగ్యమై కొద్దీ శ్రద్ధ పెరిగింది. నేను తొందరగా పోతానేమో, తొందరగా కాలం లేదు, ఈ తొందరలో ఉన్నసాటి మీ జ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో మీ జ్ఞానాన్ని అందిస్తున్నాం. ఇప్పుడు 2 బుక్కులు వచ్చాయి, కొత్తవి చదవండి, దాంట్లో కొత్త కొత్త విషయాలు ఉంటాయి. మీకు రాబోయే బుక్ రేపు నెలలో వస్తుంది, అది చదవండి, అందులో కూడా మీకు కొత్త విషయమే ఉంటుంది. ఇట్లా మీకు సాధ్యమైనంత వరకు మేము 100 బుక్కులను అందించాలనుకున్నాము. 100 బుక్కులు అందిస్తాము తప్పనిసరిగా. దేవుని కృప ఉంటే అది జరుగుతుంది, ఆ దేవుడి వల్లనే అది జరుగుతుంది, ఆ పని అవుతుంది, దేవుడే ఆ పని చేస్తాడు. అంటే దేవుడు చేయడు, కానీ మన తప్పు మాట అవుతుంది అంటే దేవుని దానికి విలువిస్తూ ఆ మాట చెప్పాలన్నమాట. దేవుని గౌరవం కోసము దేవుడే చేస్తాడని చెప్పాలా. దేవుడు ఏ పని చేయడు, చేసేవాడు మధ్యలో ఉన్నాడు, మనం ఏం పని చేయము. చేసేవాడు మధ్యలో ఉన్నాడు, మధ్య ఆత్మ అంటాం ఆయన ఎవరికి తెలియడు అనమాట. ఆయనే చేస్తాడు, ఆయన మనకు జ్ఞానం అందిస్తాడు. మీకు ఇచ్చే ఇప్పుడు ఇంతవరకు జ్ఞానం అందించింది కూడా ఆయనే, నేను ఏమాత్రం కాదు. తర్వాత అందిపోయే జ్ఞానం కూడా ఆయనే అందిస్తాడు. మళ్ళీ ఆయన నేరుగా మీకు అందిస్తున్నాడు. ఇక్కడి నుంచి మీకు నేరుగా కర్మలు కాలిపోయే అవకాశం కూడా ఉంది. అందువల్ల మీరు ఈ జ్ఞానాన్ని శ్రద్ధగా తెలుసుకుంటారని కోరుతూ మేము ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాము.